దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా సంతోషం దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని వాక్యం అంటే చాలా శ్రద్ధ కలిగి ఉన్నారు. అందరు బట్టి దేవునికి నేను ఎంతగానో మరి సంతోషిస్తున్నాను. మరి ఈ దినం కూడా మరి ఆ సాక్ష్యం చెప్తారేమో అనుకున్నాము. అమ్మగారు 2 మాటలు మరి ఈరోజు మరి నాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, అయ్యా ఈరోజు మరి చర్చి యానివర్సరీ పుట్టినరోజు జరుగుతోంది. ఎన్నో పుట్టినరోజమ్మా? చర్చి ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎవరు మాట్లాడట్లేదు. వెన్నుబాబు పాస్టర్ గారు వస్తే మాట్లాడొద్దని అమ్మగారు ఏమన్నా మీకు హింట్ ఇచ్చారా ఏంటి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్నో పుట్టినరోజు. నీకు ఎన్ని సంవత్సరాలు రా నాన్న? నీకే డాడీ 16. ఆ అబ్బాయికి 16 సంవత్సరాలు. నీకేంట్రా? 13 సంవత్సరాలు ఆ అబ్బాయికి. మరి మన చర్చికి వయసు ఎంత? 32వ వార్షికోత్సవం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన చర్చి వయసు ఎంత? 32వ వార్షికోత్సవం అనగా 31 సంవత్సరాలు. దేవుడు మనల్ని ఈ సంఘంలో దేవుని బిడ్డలారా అంటుకట్టి ఈ చర్చిలో మనల్ని బ్రతికేటట్లుగా చేసి ఆయన మందిరంలో మనము ఏడ్చి కన్నీళ్లు కార్చి ఈ మందిరంలో అనేకమైన మేలులు పొందుకోవడానికి గత 31 వసంతాన్ని దేవుడు మన బ్రతుకులో ఇచ్చాడు. ఇప్పుడు 32వ సంవత్సరంలోనికి దేవుడు అడుగు పెట్టించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సంవత్సరాలన్నిటిని బట్టి ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నాం. అమ్మగారు మంచి యవ్వన సమయంలో సేవకు వచ్చారు. అమ్మగారు తలంతా పండిపోయింది. వారి యొక్క జివ్వ, వారి బలం, వారి యొక్క ధనం, వారి శక్తి, వారి సామర్థ్యం అంతా దేవుని బిడ్డలారా మీలో కనబడుతుంది. హల్లెలూయా. చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆమె తన అందచందాలు మరి బలం దేవుళ్ళని అన్నీ పోగొట్టుకుంది, కానీ అది ఎక్కడికి పోలేదు. అది మీ రూపంలో దేవుని మందిరం నిండా కలకల్లాడుతోంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క 32వ సంవత్సరం ఈ వసంతాన్ని దేవుడు ఇంకా అద్భుతమైన కార్యాలు మన సంఘంలో జరిగించాలని దేవుని సేవకురాలను, దేవుని సేవకుడైన దైవజనుడు రాజ్ కుమార్ రాయ్ గారిని, అలాగే దైవజనురాలు జ్యోతమ్మ గారిని, అలాగే వారి బిడ్డలను ఇంకా బలమైనటువంటి విధంగా ఆత్మీయ పూర్ణులుగా వాడుకొని మిమ్మలను ఆత్మీయతలోనికి ఇంకా హెచ్చైనటువంటి స్థితిలోనికి ప్రభువుతో ఉండులాగున దేవుడు వారిని నడిపించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యములోనికి వెళదాం. ఈ రాత్రి మీ కొరకు నేను మోసుకొచ్చిన దేవుని వాక్యం నిర్గమాకాండము. బైబిల్లో ఉన్నటువంటి వారందరూ తెరవండి. నిర్గమాకాండము పరిశుద్ధ గ్రంథం నుండి దైవజనుడైన మోషే చేత వ్రాయించబడిన దైవ లేఖనం నిర్గమాకాండము 25వ అధ్యాయము ఆఖరి 3 వచనాలు అనగా 37, 38, 39 వచనాలు మనము చదువుకుందాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 37వ వచనం నుండి, నీవు దానికి 7 దీపములను చేయవలెను, దాని ఎదుట వెలిగించున్నట్లు దాని దీపములను వెలిగింపవలెను. దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. ఆ ఉపకరణములన్నీ 40 వీసెల మేలిమి బంగారుతో చేయవలెను. కొండ మీద నీకు కనబరిచిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మా యందు మిక్కిలి ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. నాయనా,
ఈ యొక్క గ్రామంలో నీ దాసురాలు దైవజనురాలు నీవు ఏర్పాటు చేసుకుని పిలుచుకున్న నీ సేవకురాలు రాహేలమ్మ గారి ద్వారా మీరు జరిగిస్తున్నటువంటి విశేషమైన నీ సేవ పరిచర్యను బట్టి వందనాలు. దైవజనులు నాయన రాజకుమారి గారిని మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. 32 వసంతాలు మీరు ఎంతగానో మమ్మల్ని కాచి దాచి కాపాడారు ప్రభువా. ఈ యొక్క చర్చి ఇనాగురేషన్, ఈ చర్చి యానివర్సరీ, ఈ కార్యక్రమంలో మీ సహాయత, మీ సన్నిధి మాతో ఉంచమని మనవి చేస్తూ ఉన్నాను. దైవమా నీకు కృతజ్ఞతలు. ఇదిగో నాయనా, మరి ఈ యొక్క వాక్యము చదవబడిన లేఖనం నైనా మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మీరే దానిని ఆశీర్వదించి విరిచి మాకు వడ్డించి మమ్మల్ని సంతృప్తిగా మా గృహాలకు పంపించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని పాడదాం అందరూ. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, నోటితో పాడాలి. వాక్యమును యాకోబు, చేత్తో చప్పట్లు కొట్టాలి. తెలియచేసిన వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని. ఓ ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని. దేవునికి స్తోత్రం గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు శ్రద్ధగా వింటామండి అన్న మాట ఇవ్వాలి. అప్పుడే నేను దేవుని వాక్యాన్ని మీకు ప్రకటించగలను. దేవుని వాక్యం మీరు బాగా వింటారా? చెప్పాలి. నేను ఏమన్నాను? శ్రద్ధగా వింటామన్నానా? మరి మీరు ఎందుకు ఆ పాయింట్ మిస్ అయిపోయారు అంటే మీరు శ్రద్ధగా లేరన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యం ఎలా వింటారు? వెరీ గుడ్, చాలా సంతోషం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో నుండి మనము చదివినటువంటి లేఖన భాగం నిర్గమాకాండము నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవ లేఖనం. నిర్గమాకాండము 25వ అధ్యాయం 37వ వచనం నుండి మనము చదువుకున్నాం. నీవు దానికి 7 దీపములను చేయవలెను, దాని ఎదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను. దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. ఆ ఉపకరణములన్నీ 40 వీసుల మేలిమి బంగారుతో చేయవలెను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో దైవజనుడైన మోషేతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. మనము చదివినటువంటి మాటలు వినాలి. ఎవరితో మాట్లాడుతున్న మాటలంటే దేవుని సేవకుడైన మోషేతో దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు మాట్లాడుతున్న మాటలు. సినాయి కొండ మీదకి మోషేను ప్రభువారు ఆహ్వానించి, మోషే, నేను నీతో మాట్లాడాలి, నా హృదయంలో ఉన్నదంతా నీతో చెప్పాలి. నీవు సినాయి కొండ మీదకి రమ్మని ప్రభువు మోషేకు కృప ఇవ్వగా, మోషే తయారై తన అన్నయ్యతోనూ తన అక్కతోనూ తతిమ ఇశ్రాయేలీలందరితోనూ నేను ప్రభువు నన్ను రమ్మంటున్నాడు, ఆయన గుండెలలో ఉన్నది ఏదో ఆయన చెప్తాడంట, ఆయన మనసులో భద్రం చేసుకున్నది ఏదో బయలుపరుస్తాడంట. క్రింద ఉండి మీరు అందరూ ప్రార్థన చేయండి, పైన ప్రభువుతో మాట్లాడొస్తానని మోషే ఆ సినాయి పర్వతం మీదకి ఎక్కి వెళ్ళాడు. దేవుడు అతనిని 40 దివారాత్రులు, 40 రాత్రులు, 40 పగళ్ళు ఉపవాసం పెట్టి, మహోన్నతుడైనటువంటి దేవుడు నీలి మేఘములలో
ఆయన మోషే యొద్దకు ప్రయాణమై వచ్చి నీలి మేఘాలలో మోషే దగ్గరకు దిగి అతని ప్రక్కకొచ్చి మోషేతో ఆయన సంభాషణ చేసిన సంభాషణ అంతా ఈ నిర్గమాకాండం 25వ అధ్యాయము నుండి 31వ వచనం వరకు ఆయన ప్రగాఢమైనటువంటి దేవుని బిడ్డల విషయాలు మనము మోషేకు బయలుపరుచినట్లుగా దేవుని వాక్యములో మనము చదువుదాం. ఎక్కడే చదివేయాలని దేవుని బిడ్డలారా ప్రయాసపడొద్దు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సంగతులన్నీ మీరు ఆలోచన చేయండి, బాగా చదవండి. నోట్ చేసుకోగలిగిన వారు నోట్ చేసుకోండి. నిర్గమాకాండము 25వ అధ్యాయము నుండి 31వ వచనం వరకు దేవుడు మోషేతో మాట్లాడిన మాటలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మంచిది దేవుని బిడ్డలారా, ఈ స్థలానికి వద్దాం. ఇప్పుడు మనము చదువుకున్నామే వాక్యం. ఆ లేఖన దగ్గరికి వచ్చినట్లయితే అక్కడ ఈ మాటలు రాయబడ్డాయి. ఈ మాటలు ప్రత్యక్షపు గుడారములో ఉన్న పరిశుద్ధ స్థలములో ఉన్న దీపవృక్షమును గూర్చి, ఆ దీపవృక్షం అనే ఉపకరణాన్ని గూర్చి ఈ స్థలములో మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా చెప్పినట్టుగా హల్లెలూయా. ప్రత్యక్షపు గుడారం అనగా మనకు గుర్తొచ్చేవేంటి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. మీరు జాగ్రత్తగా ఈ మాటలు శ్రద్ధగా మనసులో పెట్టుకోవాలి. పరిశుద్ధ స్థలం అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? అమ్మా, ప్రత్యక్షపు గుడారం అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, మధ్యలో ఉండే భాగం పేరేం పేరు? పరిశుద్ధ స్థలము. హల్లెలూయా. ఈ పరిశుద్ధ స్థలంలో ఒక ఉపకరణం ఉంటుంది. ఈ ఉపకరణం పేరే చెప్పండి, దీపవృక్షము అనండి. ఈ ఉపకరణం పేరు ఏం పేరు? ఎక్కడుంటుంది ఇది? పరిశుద్ధ స్థలములో ఉంటుంది. ఆవరణములో కొన్ని ఉపకరణాలు ఉంటాయి, పరిశుద్ధ స్థలములో కొన్ని ఉపకరణాలు ఉంటాయి, అతి పరిశుద్ధ స్థలములో కొన్ని ఉపకరణాలు బైబిల్ గ్రంథములో దేవుడు చెప్పి పెట్టించినటువంటి దేవుని బిడ్డలారా మరి కార్యం మనకి కనబడుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా మనం ఆలోచన చేస్తున్నాము. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నీవు పరిశుద్ధ స్థలములో ఒక దీపవృక్షము చేయవలెను. ఆ దీపవృక్షమునకు 7 ఒత్తులు ఉండాలి. ఆ ఒత్తులు దేవుని మందిరంలో వెలుగుతూ ఉండాలా. దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా దయచేసి కాస్త మనసు పెట్టాలని మనవి చేస్తున్నాను. ఆ దీపవృక్షానికి 7 ఒత్తులు ఉండేవంట. ఒరే తల్లి, యాజకుడు ప్రతి సాయంకాలం, ప్రతి సంధ్య వేళ దేవుని సేవకుడైనటువంటి యాజకుడు అహరోను దగ్గర నుండి, దేవుని బిడ్డలారా అహరోను పిల్లల దగ్గర నుండి యాజకులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, దేవుని యొక్క మందిరంలో అర్చక పని చేసేవారు, నైవేద్యపు పని చేసేవారు, యాగాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో ఆ అర్చకులు, ఆ యాజకులు, దేవుని బిడ్డలారా ఆ యొక్క ప్రత్యక్షపు గుడారములో ఉన్న 2వ భాగమైనటువంటి పరిశుద్ధ స్థలములో ఈ దీపములను ప్రతి సాయంకాలం వేళ, ప్రతి సంధ్యా సమయములో ఈ ఒత్తులను వెలిగిస్తూ ఉండేవారు. దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా హల్లెలూయా. ఆ ఒత్తులు రాత్రంతా వెలుగుతూ ఉండేవి. చెప్పండి, ఆ రాత్రంతా. మనం కిందకి వెళ్ళిపోయాం అనుకోండి, ఈ చర్చ్ లైట్లన్నీ ఎలాగే ఉంచుతారా? ఆరిపేస్తామా? ఆరిపేస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలారా రాత్రంతా ప్రత్యక్షపు గుడారములో 2వ భాగమైనటువంటి ఆ పరిశుద్ధ స్థలములో ఆ దేవుని యొక్క మరి ఆలోచన మేరకు, దేవుని యొక్క మరి దేవుని బిడ్డలారా సలహా మేరకు, దేవుడు పెట్టమన్న మేరకు దైవజనుడైనటువంటి మోషే ద్వారా ఒక దీపవృక్షాన్ని ఏర్పాటు చేశాడు. ఆ దీపవృక్షములో 7 ఒత్తులు ఉండేవి. ఆ 7 ఒత్తులు ఆ రాత్రంతా వెలుగుతూ ఉండేవి. దేవుని మందిరం చీకటిగా ఉండకుండగా ఆ దేవుని మందిరానికి రాత్రంతా ఆ ఒత్తులు ప్రకాశమును వెదజల్లేవి. దేవుని మందిరములో నిత్యము దేవుని బిడ్డలారా ప్రతి రాత్రి ఆ దేవుని యొక్క ఒత్తులు దేవుని బిడ్డలారా దీపవృక్షములో నుండి వెలుగుతూ ఉండేవి.
ఉదయాన్నే మరలా దేవుని బిడ్డలారా దైవజనుడైన యాజకుడు వచ్చి వెలుతులతో పని లేదు, సూర్యోదయం అయిపోయింది కనుక, ఇక సూర్యుడు ఉదయిస్తాడు కనుక వెలుగుతో పని లేదు కనుక ఉదయాన్నే దేవుని బిడ్డలారా ఆ ఒత్తులను ఆర్పేస్తూ ఉండేవాడు. ఏం చేస్తూ ఉండేవాడు చెప్పండి? ఎప్పుడు వెలిగించేవాడు? రాత్రంతా వెలిగే ఉండేవి. ఉదయం ఇక సూర్యుడితో దేవుని బిడ్డలారా పని ఉంది కనుక, వెలుగు వస్తుంది కనుక, ఇక రాత్రి దేవుని బిడ్డలారా కాదు కనుక అది ఆ దీపములు దేవుని బిడ్డలారా ఉదయాన్నే దైవజనుడైన యాజకుడు ఆ దీపములను ఆర్పిస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆ దీపములను ఆర్పేసి, ఒరే తల్లి ఇక్కడ ఒక మంచి మాట చెప్తాను చూడండి దయచేసి. ఆ దీపములను దైవజనుడైనటువంటి యాజకుడు ఆర్పేసి, రాత్రంతా వెలిగినటువంటి దీపాలు కదా, రాత్రంతా వెలిగినటువంటి దీపాలు కనుక ఉదయం కాగానే ఆ ప్రత్యక్షపు మందిరములోనికి దేవుని బిడ్డలారా అడుగుపెట్టి పరిశుద్ధ స్థలములోనికి వచ్చి దేవుని బిడ్డలారా రాత్రంతా వెలిగినటువంటి ఆ ఒత్తులు ఏవైతే నల్లగా ఉంటాయో, వెలిగిన ఒత్తులు ఎలాగుంటాయి? నల్లగా ఉంటాయో, ఆ నల్లగా ఉన్నటువంటి ఆ చివర్లను ఆ మసిని కత్తిరించి, బంగారపు కత్తెరతో కత్తిరించి దాని ఆ యొక్క ఒత్తును, ఆ కత్తిరించగా వచ్చిన మసిని, ఆ కత్తిరించగా వచ్చినటువంటి ఒత్తుని దేవుని ద్వారా ఒక బంగారు చెప్పలో వేసేవాడట. అలా చూస్తారేంటి? హల్లెలూయానో లేకపోతే స్తోత్రమనో ఏదో చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఎక్కడ ఉంది దీపవృక్షం? ఆ పరిశుద్ధ స్థలములో ఉన్న దీపవృక్షానికి ఎన్ని ఒత్తులు? ఆ 7 ఒత్తులు రాత్రంతా ఎక్కడ వెలిగేవి? పరిశుద్ధ స్థలము దేవుని మందిరములో వెలిగేవి కదా. ఆ వెలిగినటువంటి ఆ దీపములను ఎప్పుడు ఆర్పేవాడు? ఉదయాన్నే ఆర్పేసినటువంటి ఆ దీపములను దేనితో కత్తిరించేవాడు? బంగారుతో కత్తిరించగా వచ్చినటువంటి ఆ ముక్కలు ఉంటాయే, ఆ ముక్కలు దేంట్లో పెట్టేవాడు? బంగారపు చెప్పాలి అలాగుందా మీ బైబిల్లో? బంగారపు పాత్ర అని ఉందా? మరి ఆ ముక్క మర్చిపోతారే అంటే మీ ట్రాన్స్లేషను మీ బైబిల్ సొంతంగా రాస్తారా అని అనుకుంటున్నారా? హల్లెలూయా చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వెనుమా, చల్లగనైన వేచగను ఉండిన నీకది మేలగును, నులువేచని స్థితి నీకుండినా బయటకు ఉమ్మివేయబడుదువేమో. నీ మనస్సు మార్చుకో, ప్రభు ప్రేమ కూర్చుకో, నీ మనస్సు తొలి ప్రేమ కూర్చుకో, ఆసక్తితో రక్షణ పొందుమా, ఆసక్తితో రక్షణ. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఓ సంగమా, ఓ సంగమా, ఓ సంగమా వినుమా. వినండి దయచేసి ఈ మాటలు వినండి. దేవుని బిడ్డలారా, దైవజనుడు, దేవుని యాజకుడు దేవుని యొక్క మందిరములో పనిచేసేవాడు. అతి పరిశుద్ధ స్థలము మొదటి భాగము దేవుని బిడ్డలారా అనగా ఆవరణానికి తర్వాత భాగము పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలములో దేవుడు పెట్టమన్నట్లుగా దీపవృక్షము పెట్టాడు. అది ఇందులో 7 ఒత్తులు ఉండేవి. ఆ 7 ఒత్తులు రాత్రంతా వెలిగేవి, ఉదయం ఆర్పబడేవి. ఆర్పబడిన వెంటనే ఆర్పేసినటువంటి ఆ ఒత్తులను అలాగూ విడిచిపెట్టేవాడు కాదు యాజకుడు. బంగారు కత్తెరతో ఆ వెలిగినటువంటి భాగాన్ని కత్తిరించి, నల్లగా ఉన్నటువంటి భాగాన్ని కత్తిరించి ఒక బంగారు చెప్పలో
దానిని భద్రపరిచేవాడు, దాచేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పాత నిబంధనలు మనము గమనించినట్లయితే కనబడుచున్నటువంటి దీపవృక్షం పరిశుద్ధ స్థలములో, పాత నిబంధనలో కనబడుతున్నటువంటి దీపవృక్షం క్రొత్త నిబంధనలో దేనికి సాదృశ్యంగా ఉంది? దేవాలయములో దేవుని బిడ్డలారా వెలుగుతున్నటువంటి ఈ పరిశుద్ధ స్థలములో వెలుగుతున్నటువంటి రాత్రంతా వెలిగినటువంటి ఈ ఒత్తులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? దేవుని బిడ్డలారా, క్లుప్తంగా మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ప్రభు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వినండి దేవుని బిడ్డలారా, మనము దీపవృక్షము పరిశుద్ధ స్థలములో ఉందని అనుకున్నామే. ఆ పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి దీపవృక్షం దేనికి సాదృశ్యమో చెప్పమంటారా బిడ్డలారా? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన జీవము గల దేవుని సంఘమునకు దేవుని బిడ్డలారా అది ప్రతీకగా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ ఒత్తులు దేనికి సాదృశ్యకంగా ఉన్నాయి అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆ ఒత్తులు దేనికి సాదృశ్యకంగా ఉన్నాయంటే ఆ ఒత్తులు దేవుని సంఘములో ఉన్న దేవుని పిల్లలమైన మనకే సాదృశ్యకంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి యోహాను పద్మాసు దీవులంకలో దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు. దేవుడు అతనికి దర్శనమిచ్చాడు. దేవుని బిడ్డలారా, అతనికి కనబడుతూ ఉన్నాడంట. ఎలాగూ కనబడుతున్నాడు? దేవుని బిడ్డలారా, దేవుని సారూప్యాన్ని యోహాను చూస్తున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మనుష్య కుమారుణ్ణి పోలినటువంటి ఒక ఆయన దేవుని బిడ్డలారా 7 నక్షత్రములు కుడి చేతిలో పట్టుకొని 7 దీపముల మధ్య సంచరిస్తున్నట్లుగా దేవుని వాక్యములో రాయబడి ఉంది. హల్లెలూయా చెప్పినట్టుగా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ సంచరిస్తున్నటువంటి మనుష్య కుమారుడు ఆ దీపములేంటో, ఆయన పట్టుకున్న నక్షత్రములేంటో ఈ యోహానికి అర్థం కాలేదు. అర్థం కాక ఆ కనబడుతున్నటువంటి మనుష్య కుమారుడైన ఆ మహోన్నతుడిని దేవుళ్ళరా అడుగుతున్నాడు, అయ్యా నీ కుడి చేతిలో పట్టుకున్న ఆ 7 నక్షత్రాలు ఏంటి? నీవు ఆ దీపముల మధ్య సంచరించుచున్నావే, ఆ సంచరించుచున్నటువంటి ఆ దీపములేంటి? దేవుని బిడ్డలారా అడుగుతూ ఉన్నాడు ఈ దైవజనుడైన యోహాను. దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా. హల్లెలూయా. అప్పుడు దేవుని దూత దైవజనుడైనటువంటి యోహానుతో మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, అయ్యా యోహాను, నీవు చూస్తున్నావే ఈ కుడి చేతిలో ఉన్నటువంటి నక్షత్రములు ఈ యొక్క 7 సంఘపు దూతలు అన్నాడు. అంటే ఈ యొక్క నక్షత్రములు దేవుని సేవకులకు సాదృశ్యం. ఈ నక్షత్రములు దేవుని దైవజనులకు సాదృశ్యం. యోహాను, ఈ నక్షత్రం కుడి చేతిలో ఉన్నాయి కదా, ఈ కుడి చేతిలో ఉన్న నక్షత్రములు ఈ రాహేలమ్మ గారు దైవజనురాలు, ఈ దైవజనుడైన ఈ రాజకుమారయ్య గారు ఇదిగో కుడి చేతిలో ఉన్నారు, వారు దేవుని సేవకులు అని చెప్పాడు. మరి ఆ దీపముల మధ్య సంచరించుచున్నావు కదా ప్రభువా, ఆ దీపముల సంగతి ఏంటి? అది దేనికి సాదృశ్యం అంటే ప్రభు మాట్లాడాడు, ఆ దీపములు 7 సంఘములు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా. హల్లెలూయా. యోహాను సువార్త ప్రకటన గ్రంథంలో ఈ మాటలు జ్ఞాపకం చేయబడతాయి. దేవుని బిడ్డలారా, మొదటి 2 అధ్యాయాలలో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సంగతులన్నీ మీరు దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, దీపస్తంభం అనగా అర్థం ఏంటి? జీవము గల దేవుని సంఘమునకు గుర్తు. దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా. పాత నిబంధనలో దేవుని బిడ్డలారా ప్రత్యక్షపు గుడారములో ఖరీదైనటువంటి ఉపకరణం ఏదైనా ఉంది అంటే అది దీపవృక్షమే. దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా. హల్లెలూయా. ఒరే తల్లి, ఎందుకు అంత ఖరీదైంది అంటున్నానంటే దాని యొక్క నిర్మాణానికి వాడబడిన బంగారం ఎంత అమ్మా? 3 తులాలా? మనం చదివాం ఆ మాటలు, గుర్తులేవా మీకు? 40 వీసెలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
మీకు తప్పనిసరిగా ఎక్సర్సైజ్ చేయించాల్సింది. 2 చేతులు ప్రభు తట్టు చాచి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా. అంతేనా? నా మాట బోల్డ్ అందు పొలోమని మైక్ సెట్లాగా వస్తూ ఉంటే మీ మాట మాత్రం హల్లెలూయా అంటున్నారు. గట్టిగా చెప్పండి. ఇంకా కొద్దిగా సౌండ్ పెంచండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారములో పరిశుద్ధ స్థలములో ఉండినటువంటి ఆ దీపవృక్షం ఉందో చూశారు. ఆ దీపవృక్షము, దానికి సంబంధించినటువంటి దేవుని బిడ్డలారా బంగారు కత్తెర, దానికి సంబంధించినటువంటి బంగారపు చెప్ప, ఈ మూడింటికి వాడినటువంటి బంగారం ఎంత అనుకుంటున్నారు? 40 వీసెలంట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా 40 వీసెలు వాడారట ఈ దీపవృక్షాన్ని తయారు చేయడానికి. దీపవృక్షానికి, ఆ బంగారు కత్తెరకు, ఆ బంగారు చెప్పకు 40 వీసెల బంగారం వాడబడింది. అందుకనే ఉపకరణాలన్నిట్లో ఈ యొక్క దీపవృక్షము బహు ఖరీదైంది అన్నాను. దేవుని బిడ్డలారా 40 వీసెలు అంటే ఎన్ని కేజీలు? కేజీల్లో లెక్క కడితే మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు అక్కడ? ఏమండి, ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరు లేరా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే 40 వీసెలు వాడారని వ్రాయబడింది కదా. ఈ 40 వీసెలను కేజీలలో లెక్క కడితే దేవుని బిడ్డలారా ఇంచుమించు 54 కేజీలు. చెప్పండి అమ్మలారా, ఎన్ని కేజీలు? ఏంటది? నోడుతూ చెప్పండి. ఏంటది? తమ్ముడు, ఓయ్ నాన్న, బాబు, డాడీ, అన్నయ్య నాన్న నిద్ర వస్తుందా? ఎన్ని కేజీలు? 54 కేజీలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా వైపుకు చూడండి. ఎవరై తల్లి, నా వైపుకు చూడండి. ఇలాగా మీరు తల వంచుకొని ఉంటే మరి దేవుని ఆత్మ పనిచేయదు ఇక్కడ. నా వైపుకు చూడండి. చదివేటప్పుడు చదివేదిరు కానీ నా వైపుకు చూడాలని మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 40 వీసెలు అనగా కేజీల్లో ఎన్ని కేజీలు రా తమ్ముడు? 54 కేజీలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఇప్పుడు డబ్బుల్లో లెక్క పెడితే ఎంత అవుతుంది అనుకుంటున్నారు? దానికి ఖరీదు కడితే 54 కేజీలు బంగారానికి విలువ కడితే కొన్ని కేజీ బంగారం ఎంతో చెప్పండి. హల్లెలూయా. కొన్ని కాసు బంగారం ఎంతో చెప్పండి. దీంట్లో ముందు ఉంటాం మనం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ 54 కేజీలకి బంగారానికి విలువ గడితేనంట దేవుని ఇంచుమించు 25 కోట్ల రూపాయలు అనండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేనికి ఇదంతా అంటే ఓన్లీ దీపవృక్షానికి, దాని యొక్క బంగారు కత్తెరకు, దాని యొక్క చెప్పకు. దేవుళ్ళ ప్రత్యక్షపు గుడారములో ఇంకా చాలా ఉపకరణాలు ఉన్నాయి. బలిపీఠం ఉంది, గంగాలం ఉంది, దేవుళ్ళ సముఖపు రొట్టెల బల్ల ఉంది, దేవుళ్ళ ధూపవేదిక ఉంది, దీపవృక్షం ఉంది, సర్వలోకనాథుని నిబంధన మందసం అని 6 ఉపకరణాలు ఉన్నాయి. ఈ 6 ఉపకరణాలలో బహు ఖరీదైంది దీపవృక్షము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మాటకు అర్థం ఏంటంటే దేవుని బిడ్డలారా, భూమి మీద చాలా ఖరీదైనటువంటి కట్టడాలు, చాలా పేరుగాంచినటువంటి కట్టడాలు, చాలా అద్భుతమైనటువంటి కట్టడాలు, చాలా ఆశ్చర్యపరిచే దేవుని బిడ్డలారా ఎన్నెన్నో కట్టడాలు ఉన్నాయి. రే తల్లి, ఎన్నెన్నో కట్టడాలు ఉన్నాయి. చార్మినార్ ఎంత పెద్ద కట్టడం అది. పూర్వీకులు ఎప్పుడో కట్టినటువంటి కట్టడం. దేవుని బిడ్డలారా మన ఇండియాకి పెద్ద వన్నె తెచ్చినటువంటి కట్టడం అది. అలాగే ఆగ్రాలో తాజ్మహల్ ఉంది. దేవుళ్ళారా అది కూడా అద్భుతమైనటువంటి కట్టడం. ఇలాగూ దేవుళ్ళారా అద్భుతమైనటువంటి కట్టడాలు భూమి మీద చెప్పుకోవలసి వస్తే చాలా కట్టడాలు ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే దేవుని దృష్టికి అత్యంతమైనటువంటి విలువ కలిగింది ఏదైనా ఉంది అంటే అది దీపవృక్షమే. అనగా దీపవృక్షం అనగా దేవుని
సజీవమైన దేవుని సంఘము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. భూమి మీద దేవుని బిడ్డలారా చాలా ఖరీదైనటువంటివి అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి, కానీ అన్నిటి విషయంలో దేవుని దృష్టిలో దేవుని యొక్క సంఘమే విలువైనది అని ప్రభువు పేట మనము గుర్తు చేసుకోవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. విలువైన సంఘం అంటే ఏసీ ఉండాలా, అదే విలువైన సంఘం అని అనడానికి? చెప్పండి. ఈరోజు చాలామంది మా చర్చిలో ఎంత బాగుంటుందో మా చర్చి ఏసీ ఉంది అంటారు. అంటే ఏసీ ఉండడం వల్ల ఆ చర్చి దేవుని బిడ్డలారా మరి విలువైందా అంటే కాదు. దేవుని బిడ్డలారా ఏసీ ఉంటేనో, లేకపోతే దానికి మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉంటేనో, లేకపోతే దానికి హంగులు పింగులు ఉంటేనో అది విలువైంది ఎప్పటికీ కాదు. దేవుని బిడ్డలారా క్రీస్తు రక్తము చేత కడగబడింది కనుక సంఘమునకు ఆ విలువ. చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. మన చర్చి పొడవైందా? అది కాదు. మన చర్చి పొట్టిదా? అది కాదు. మన చర్చికి ఏసీయా? అది కాదు. మన చర్చి డీసీయా? అది కాదు. మనం ఏమి ఆలోచించాల్సిన పని లేదు. దేవుని బిడ్డలారా దేవుని స్థలములో ఆరాధన చేసేవారు ఓ చెట్టు క్రింద ఓ చెట్టు క్రింద దేవుని బిడ్డలారా ఆ కొమ్మల క్రింద ఆ నీడలో దేవుని బిడ్డలారా వేలాది మంది అక్కర్లేదు, లేకపోతే దేవుని లక్షలాది మంది అక్కర్లేదు, ఒక 10 మంది పట్టుమని ఆ చెట్టు నీడలో కూర్చొని ఆ మహోన్నతుడైన దేవునిని ఆరాధన చేస్తూ ఉంటే అదే దేవునికి విలువైన సంఘం. దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా. హల్లెలూయా. 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 ఒరే తల్లి, నలుగురు కూడి ఆ చెట్టు కింద దేవుని ఆరాధన చేస్తూ ఉంటే ఆ దేవుని నలుగురిని చూసి మురిసిపోతాడంట. ఆ మంచి దేవుళ్ళ ఆరాధనను చూసి ఆయన పరవశించిపోతాడంట. ఆ నలుగురు కూడుకున్న దేవుళ్ళరా ఆ చర్చి ఎంత విలువైందంటే దేవుళ్ళరా అమెరికాలో వైట్ హౌస్ అని ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? మీ అందరికి ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఏముంటుంది? వైట్ హౌస్ ఉంటుంది. ఆ వైట్ హౌస్లో ఎవరుంటారు? అమెరికా అధ్యక్షుడు, ప్రెసిడెంట్ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ అమెరికాలో ఉన్నటువంటి వైట్ హౌస్ కంటే నలుగురు కూడుకునే స్థలం దేవునికి ఎంతో విలువైనది. హల్లెలూయా చెప్పినట్టుగా. హల్లెలూయా. మన మోడీ గారు ఉండే స్థలం దేవుళ్ళ ఇల్లు ఎంత వైభోగంగా ఉంటుందో ఒకసారి వీడియో చూపించారు. ఎవరు మన మోడీ గారు అంటే? మన ప్రధానమంత్రి గారు నివసించే ఇల్లు దేవుళ్ళరా ఎంత అద్భుతంగా ఉండేదో. దేవుళ్ళ చాలా బాగుంటుంది. మరి అడుగడుక్కి దేవుళ్ళరా ఓ అంగు ఆర్భాటాలు, ఓ మరి భారతదేశం అంతా ఆ యొక్క చిత్రపటాలతో నింపేసి ఆ దేవుళ్ళరా ఆ యొక్క మరి ఆ నాయకుడు నివసించే స్థలం కనుక ఒకసారి వీడియోలో చూపించారు, టీవీలో చూపించారు. దేవుళ్ళరా అందరికీ అబ్బురం అనిపించింది. రే తల్లి, ఆ స్థలం కంటే కూడా నలుగురు ఆరాధన చేసుకునే చెట్టు కింద స్థలం దేవుని దృష్టిలో ఎంతో విలువైంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు విలువైందంటే మనల్ని కొనడానికి దేవుడు ఏమిచ్చాడు? ఆయన సొంత రక్తం. ఆయన విలువ ఇచ్చి, ఆయన రక్తం ఇచ్చి మనల్ని సంపాదించినటువంటి దేవుని బిడ్డలారా అందుకనే ఆయనకు మరి ఆ రక్తానికి విలువ. ఈ మైక్ ఒక విలువ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను వాడుతున్నటువంటి కళ్ళజోడుకి కొంత విలువ ఉంటుంది. నేను వాడుతున్నటువంటి ఫోన్ ఉందే, ఈ ఫోనుకి ఒక విలువ ఉంటుంది. నేను వాడుతున్నటువంటి బైబిల్ ఉందే, ఈ బైబిల్కి కూడా ఒక విలువ ఉంటుంది. కానీ దేవుని బిడ్డలారా యేసయ్య రక్తానికి మాత్రం విలువ కట్టగలమా? యేసయ్య రక్తానికి విలువ కట్టగలమా? అందుకనే దేవుళ్ళరా అది అమూల్యమైన రక్తం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా సంఘమునకు వచ్చే ప్రతి బిడ్డలు, సంఘములో ఉండే ప్రతి బిడ్డలు, యేసయ్యను ప్రేమించే ప్రతి బిడ్డలు దేవుని బిడ్డలారా ఏమనుకోవాలో తెలుసా? మనం ఆరాధించే ఓ దేవాది దేవుడు నివసించే స్థలం, మనము కూడుకునే మందిరం, మనము ఆరాధించే దేవుని స్థలం అది దేవుని దృష్టికి ఎంతో విలువైంది అని దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరూ ఆ ఆరాధన స్థలాన్ని గురించి మనము గుర్తు చేసుకోవాలా. హల్లెలూయా చెప్పినట్టుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని మనము గమనించినట్లయితే
ఒక భార్య భర్తని ప్రేమించేదానికంటే, రే తల్లి వినాలి ఈ మాటలు, ఒక భర్త తన భార్యను ప్రేమించిన దానికంటే, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించే దానికంటే, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించే దానికంటే, దేవుళ్ళరా మన బంధువులు మన స్నేహితులు మనలను ప్రేమించిన దానికంటే, దేవుళ్ళరా ఒక బిడ్డ దేవునితో దేవుని రక్తముతో దేవుళ్ళ సంపాదించినటువంటి సంఘమును ప్రాణాధికముగా ప్రేమించాలా? హల్లెలూయా చెప్పినట్టుగా. ఎలా ప్రేమించాలి మనం? రే తల్లి ఎలా ప్రేమించాలి? ప్రాణాధికంగా. ఎవరిని? దేవుని సంఘము. ఏ సంఘం అది? దేవుని అమూల్యమైన రక్తము చేత కొనబడిన సంఘము. అనగా ఎవరు? మనమే. దేవునికి స్తోత్రం. సంఘం అనగా వ్యక్తుల సముదాయము అనండి. సంఘం అనగా అర్థం ఏంటి? వ్యక్తుల సముదాయం. ఆ వ్యక్తుల సముదాయాన్ని మనం ఎలాగూ ప్రేమించాలంట? ప్రాణాధికంగా. మనం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. ఒరే తల్లి, నీ సంఘాన్ని నీవు ఎలాగూ ప్రేమించాలో అని దేవుడు అనుకుంటున్నాడో తెలుసా? దేవుడు ఉద్దేశిస్తున్నాడో తెలుసా? దేవుడు నీకు ఇచ్చినటువంటి సంఘం ఏదైతే ఉందో నీ ప్రాణం కంటే ఎక్కువగా నీ సంఘాన్ని ప్రేమించాలా. ఎందుకు అని అంటే అది దేవుని అమూల్యమైన రక్తము చేత కడగబడి కొనబడింది కనుక. దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా. హల్లెలూయా. రే తల్లి ఈ మాట వినండి. ఏ వ్యక్తి అయితే సంఘం కొరకు దేవుని బిడ్డలారా తన ప్రాణాన్ని పెడతాడో, ఏ వ్యక్తి అయితే సంఘము దేవుని తన ప్రాణం కంటే అధికంగా ప్రేమిస్తాడో, దేవుని బిడ్డలారా ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్పినట్టుగా. ఇలా చెప్తాను నేను. దేవుని బిడ్డలారా వినండి. దేవుడు తన సంఘమును ప్రేమించి సంఘమునకు ఆయన ఎలాగ మారాడట? శిరస్సు అయి ఉన్నాడు అని వ్రాయబడింది. హల్లెలూయా చెప్పినట్టుగా. సంఘమును ప్రేమించిన దేవుడు సంఘమునకు ఎలాగయ్యాడట? శిరస్సు అయి ఉన్నాడట. దేవుని బిడ్డలారా అలాగే స్వరక్తమిచ్చి ఆయన సంఘం ఉందే, ఆయన కడగబడినటువంటి సంఘం ఉందే, ప్రభు సిద్ధపరిచిన సంఘం ఉందే, ప్రభు దేవుళ్ళరా ప్రత్యేకించుకున్న సంఘం ఉందే. వినాలి. ఆ సంఘమును మనం ప్రాణం కంటే ఎక్కువగా మనము ప్రేమింపగలిగితే దేవుడు నిన్ను శిరస్సులాగా మార్చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవుని బిడ్డలారా నీ సంఘాన్ని నీవు ప్రేమింపగలిగితే ఈ 32 ఏళ్ల నుండి ఒకవేళ నీ సంఘాన్ని ప్రేమించకుండా ఉన్నావేమో, నీ సంఘానికి ప్రేమ పంచకుండా ఉన్నావేమో, 32 వసంతాలు వచ్చినా దేవుని బిడ్డలని సంఘం కొరకు నీవేమి చేయలేకపోయావేమో, 32 సంవత్సరాలు దేవుళ్ళరా నీ మీదకి వచ్చిన నీ సంఘం కొరకు కొంత సమయాన్ని నీవు కేటాయించుకోలేకపోయావేమో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నీవు సంఘమును ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేదానివైతే నిన్ను కానీ సంఘమును ప్రేమించేవారిని కానీ సంఘములో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థించేవారిని కానీ నా దేవుడు విడిచిపెట్టడు. వారిని వారి బిడ్డల్ని నా దేవుడు శిరస్సులుగా మార్చేస్తాడు. హల్లెలూయా చెప్పినట్టుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా. దేవుని బిడ్డలారా ఇది నాన్న ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘమునకు వచ్చే ప్రజల్లో ఎవరైతే ప్రాణాధికంగా సంఘమును ప్రేమిస్తారో, దైవ సేవకుల కొరకు ప్రాణం పెడతారో, పరిచర్య కొరకు ప్రాణం పెడతారో వాళ్ళను కానీ వాళ్ళ పిల్లలను కానీ వాళ్ళ దేవుళ్ళ కుటుంబాన్ని కానీ దేవుళ్ళరా శిరస్సుగా నిలవబెడతాడని దేవుని వాక్యం మనకి ఘంటాపథంగా తెలియజేస్తుంది. ఇలా చెప్తాను, ఎలాగూ ప్రాణాధికంగా ప్రేమించిన వారిని శిరస్సుగా దేవుడు నిలవబెడతాడో ఒక వ్యక్తిని మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి దయచేసి బైబిల్ గ్రంథంలో మనము గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో ఈ మాటలు చదువుదాం. చూడండి దయచేసి పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని బిడ్డలారా ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం బైబిల్ ఉన్నటువంటి వారందరూ తెరవండి. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 15వ వచనం నుండి ఇలాగూ రాయబడి ఉంది. ఇర్మియా బందీగృహశాలలో నుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకే కాక కీడు చేయుటకే నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను.
నీవు ఎబెద్మెలెకు నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఎబెద్మెలెకు ఆ దినమున నేను నిన్ను విడిపించెదను. ఎబెద్మెలెకు నీవు భయపడు మనుష్యుల చేతికి ఎబెద్మెలెకు నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎబెద్మెలెకు నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకొను ఉన్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా వినండి. ఇది యూదా దేశం యొక్క అంతిమ ఘట్టం. దేవుని మాట వినని యూదా దేశానికి, ఇశ్రాయేలీయుల దేశానికి దేవుడు తన ప్రవక్తను పంపిస్తున్నాడు. ఆ ప్రవక్త పేరే ఇర్మియా. అనండి, దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా. హల్లెలూయా. ఆ ప్రవక్త పేరు ఇర్మియా. దేవుని బిడ్డలారా, ఈ ఇర్మియా దేవుని బిడ్డలారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా, నీవు పలానా వ్యక్తి దగ్గరకు వెళ్ళి నేను చెప్పిన ఈ మాటలన్నీ అతనికి యాజటీజ్గా చెప్పాలి. అరే తల్లి, దేవుని సేవకుడు ఎవరో తెలుసా? దేవునికి మనుష్యులకు అనగా సంఘమునకు మధ్యవర్తి. దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా. హల్లెలూయా. దేవుని సేవకుడు ఎవరో తెలుసా? నీ విజ్ఞాపన ప్రభువుకు చెప్పేవాడు, ప్రభువు సమాధానము నీకు తీసుకొచ్చేవాడే దేవుని సేవకుడు. ఈ దినాన దేవుని బిడ్డలారా ఏది కూడా దాయకుండగా దేవుని సేవకుడైనటువంటి ఇర్మియా దేవుడు చెప్పిన సందేశాన్ని మోసుకుంటూ వచ్చి ఎబెద్మెలెకు ఎక్కడున్నాడని తడువుకుంటూ దేవుని బిడ్డలారా వచ్చి ఎబెద్మెలెకుతో ఈ సందేశాన్ని చెబుతూ ఉన్నాడు. ఎబెద్మెలెకు, ఇశ్రాయేలీయుల దేశం మీదకి ఒక తెగులు రాబోతోంది, ఒక కరువు రాబోతోంది. దేశమంతా నశించిపోద్ది, మనుషులందరూ చచ్చిపోబోతున్నారు. దేవుని ఖడ్గము ఈ యొక్క దేశం మీదకి రాబోతుంది. దేశమంతా పాడైపోయినా, దేశంలో ఉన్నటువంటి మనుష్యులందరూ చచ్చిపోయినా, ఓ ఎబెద్మెలెకు, నా దేవుడు నిన్ను కాపాడతాడంట, నా దేవుడు నిన్ను విడిపిస్తాడట, నా దేవుడు నిన్ను నడిపిస్తాడంట, నా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నా దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు అని ఎబెద్మెలెకును గూర్చి దేవుని సేవకుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమని మాట్లాడాడు? ఏమని మాట్లాడాడు? ఏం మాట్లాడాడు? ఏమండి, ఏం మాట్లాడాడు? నీవు చూచుచుండగా ఆ దినములు రాబోతున్నాయి, ఆ కరువు రాబోతుంది, ఆ కష్టకాలం రాబోతుంది, ఆ తెగులు రాబోతుంది, దేవుని యొక్క ఆ కీడు, ఆ యొక్క ఖడ్గము రాబోతుంది, నీవు చూస్తావు దానిని. అయితే ఆ దినమున నేను నిన్ను విడిపించేదను. దేశమంతా పాడైపోయినా నీవు నశించవు. దేవుని బిడ్డలారా, దేశాన్ని అంతటిని ఒక తక్కిట్లో వేశాడు. ఎబెద్మెలెకును దేవుడు ఒక తక్కిట్లో వేశాడు. ఇప్పుడు దేశము ఎలాగైపోయినా పర్వాలేదు, నా కుమారుడు ఎబెద్మెలెకు బ్రతకాలి. ఎందుకంత ఇష్టం దేవునికి ఎబెద్మెలెకు అంటే? ఆయన మీద అంత ప్రేమ ఏంటి? దేశం అంతా పాడైపోయినా పర్వాలేదంట, దేశంలో ఉన్న చిన్నలు పెద్దలు దేవుళ్ళరా మరి గొడ్డు గోత్రం ఏదైపోయినా పర్వాలేదంట, ఎబెద్మెలెకు మాత్రం బ్రతుకుండాలంట. ఎబెద్మెలెకును దేవుడు కాపాడతాడంట. ఎబెద్మెలెకు మీదకి దేవుళ్ళ కత్తి రానివ్వడంట. ఎబెద్మెలెకు ప్రాణాలని కాపాడతాడంట. ఎబెద్మెలెకును దేవుడు నడిపిస్తాడంట, అతని ప్రాణాన్ని దక్కింపజేస్తాడంట. ఎందుకు అతనంటే అతనికి దేవునికి ప్రేమ. రైతలే, ఎందుకు ఎబెద్మెలెకు అంటే అంత ప్రేమో తెలుసా? దేవుని బిడ్డలారా రండి, ఎందుకు అంత ప్రేమో మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి దయచేసి. మనం గమనించినట్లయితే 38వ అధ్యాయము మనము చదివితే దేవుని బిడ్డలారా 3వ వచనంలో ఆ మాటలు చదువుదాం. 3వ వచనం. వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినది ఏమనగా, ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాదు.
బలహీనము చేయుచున్నాడు. చిత్తగించి వానికి మరణ శిక్ష. దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా హల్లెలూయా. అప్పుడు రాజు ఏమనాలి? అందుకు రాజు అతడు మీ వశంలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము ప్రకటించినటువంటి ఇర్మియాని పట్టుకుని, ఒరే తల్లి వినాలి. ఏ వాక్యం ప్రకటించినా దేవుని వాక్యం ప్రకటించిన ఇర్మియాని పట్టుకొని, దేవుని బిడ్డలారా నీవు ఇలాగూ చెప్తావా? రాజ్యానికి కరువు వస్తుందని చెప్తావా? ఈ రాజ్యం అంతా నశించిపోద్దని చెప్తావా? పైపెచ్చగాడు ఎవడో ఎబెద్నగో అనేటువంటి వాడు, ఎబెద్మెలెకు అనేటువంటి వాడు బ్రతుకుతాడని చెప్తావా? ఆడుకు ఊరు పేరు లేదు, అడ్రస్ లేనాడు, ఆడెవడో దిక్కుమాలాడు, ఆడు బాగుంటాడు, ఊరంతా నాశనం అయిపోతుందని చెప్తావా? ఏదో యోధా దేశంలో నీవు ప్రవక్తవేనా, నీవు దైవజనుడివేనా అని దేవుళ్ళారా కొంతమంది కెట్టనోళ్ళు రాజుగారితో చెప్తున్నారు. అయ్యా వాడు మన అందరినీ బలహీనపరుస్తున్నాడు, మనల్ని యుద్ధం చేసే తీర్చే వాలకం లేదాడికి, ఆ దైవజనుడు అంట, ఆయన పేరు ఇర్మియా అంట, ఇలాగూ మరి లేనుమను కళ్ళ కబుర్లు చెబుతున్నాడు, వాడిని ఉరిదీయించండి సార్ అన్నారు. రాజు ఏమనాలా? బాబోయ్ దేవుని సేవకుని జోలికి వెళ్ళకూడదు. దేవుని సేవకుడు చిన్నోడవని పెద్దోడవని నత్తోడవని పొడుగోడవని పొట్టోడవని పళ్ళు ఊడిపోని పళ్ళు లేని వాడవని దేవుని సేవకుడు వాని జోలికి వెళ్ళకూడదు అనాలా రాజు? కానీ అనట్లేదు. రాజు మీకు అడ్డం రాడో ఏమన్నాడు? రాజు మీకు అడ్డం రాడు, మీరు అతన్ని ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. వారందరూ ఇర్మియా దగ్గరికి వచ్చి కాళ్ళు చేతులు కట్టేసి, దేవుళ్ళారా ఏం చేశారట? నీళ్లు లేని గోతులోనికి, ఊపగలిగిన గోతులోనికి పడేశారంట. అక్కడ నీళ్లు లేవు దేవుని బిడ్డలారా, అది ఊబి కూరుకుపోయే కూరుడు స్థలం. దేవుని సేవకుడిని దేవుని బిడ్డలారా కాళ్ళు చేతులు కట్టి ఆ నూతులు పడేశాడు. రైతలే ఈ మాట ఎబెద్మెలెకుకు వినబడింది. ఎవరికి? కూషీయుడగు ఎబెద్మెలెకు. ఈ మాట ఆయనకి వినబడిందంట. అయ్యో దేవుళ్ళ గుండెలు బాదుకుంటూ, అయ్యో నా దైవ సేవకుడు, నా సేవకుడిని గోతులో పడేశారా, నా సేవకుడిని బాధ పెడుతున్నారా, నా సేవకుడికి ఆహారం లేదు, నా సేవకుడికి అక్కడ నీళ్లు లేవు, ఆ పాడుబడినటువంటి ఆ బావిలో నా సేవకుడు కూరుకుపోతే, అతడు చనిపోతే అతని యొక్క చావు మనందరి మీదకి ఉరిగా వస్తుంది అయ్యో అని దేవుని బిడ్డలారా గుండెలు బాదుకుంటూ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా దయచేసి ఇంత పని చేయొద్దయ్యా, వాళ్ళతో చెప్పండి అయ్యా, నా సేవకుడిని పాడేశాడట, నా సేవకుడు నీళ్లు లేని బావిలో ఉన్నాడట, నా దైవజనుడు ఇదిగో దేవుని యొక్క సేవకుడు, దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు, దేవుని యొక్క వాక్యం ప్రజలకు చెప్పేవాడు, ఇదిగో తన యొక్క సమస్తాన్ని వదులుకొని సంఘ పరిచర్య చేసే దైవజనుడు అయ్యా ఇప్పుడు నీళ్లు లేని బావిలో ఉన్నాడు, ఆ బావిలో కూరుకుపోతున్నాడు, దయచేసి వాళ్ళకి చెప్పండి అయ్యా, పైకి తీయమని చెప్పండి అయ్యా, కాస్త నీళ్ళమని చెప్పండి అయ్యా, కాస్త ఆహారం పెట్టండి అని చెప్పండి అయ్యా అని దేవుళ్ళరా రాజుగారి కాళ్ళు వెళ్ళబడి అడుక్కుంటున్నట. దేవునికి స్తోత్రం. ఒరే తల్లి దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. రాత్రంతయు శ్రమ పడినా చప్పట్లు కొట్టాలి, నోటితో పాడాలి, నా వైపుకి చూడాలి, గట్టిగా పాడాలి. రాత్రంతయు శ్రమ కాలేదు ప్రభు, అవే రహదారులు రాదాయను ప్రతిఫలం, ఓ రాక్షసు నీ శిలు రమణీయలోతులలో రతనాలను, ఓ రాజులు నా పడవా రతనాలను వెదకుటలో, రాజులు నా పడవా నడిపించు నానా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం చూడండి దయచేసి, ఈ మాటలు మనము చదువుదాం. 38వ అధ్యాయము మనం 6వ వచనాన్ని చదివితే అక్కడ ఇలాగ రాయబడి ఉంది, వారు ఇర్మియాను పట్టుకొని కారాగారములో ఉన్న
రాజకుమారుడుకు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతులో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. రాజు బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలో కూషీయుడు ఎబెద్మెలెకును షండు వారు ఇర్మియాను గోతులో వేసిరని సంగతి విని రాజు నగరు నుండి బయలుదేరి రాజుతో ఇలాగు మనవి చేసిన, రాజా, నా ఏలినవాడా, ఆ గోతులో వేయబడిన ఇర్మియాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము. దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా హల్లెలూయా. ఈ మనుషులు చేసినది అన్యాయము. దైవజనుడి పట్ల, అయ్యా, ఈ మనుషులు చేసినది అన్యాయము. నా ఏలినవాడా, అతడున్న చోటు నుండి అతడు ఆకలి చేత చచ్చును, పట్టణంలోనైనను ఇంకను రొట్టెలేమీ లేవు. దేవుని బిడ్డలారా, బ్రతిమలాడుకుంటున్నాడు. రాజా, నా సేవకుడు చచ్చిపోతాడయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మందిరం అంతా దిక్కులేనిది అయిపోద్దయ్యా. దేవుని మనుషులు, దేవుని సేవకుడు లేని వాడు అయిపోతాడయ్యా. నా యొక్క ఆలయం అంతా, దేవుని సంఘం అంతా దిక్కులేని సంఘం అయిపోద్దయ్యా. నా దైవ సేవకుడిని బ్రతికించండి అయ్యా. నా సంఘము బ్రతకాలంటే నా దైవ సేవకుడు బ్రతకాలయ్యా. దేవుని బిడ్డలారా, ఒక షండు, దేవుని బిడ్డలారా, మరి ఈ మనుష్యుడు మాట్లాడుతున్నాడు, రాజు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, దేవుని బిడ్డలారా, రాజు మనస్సును కరిగించాడు అతని కన్నీళ్లతో. రే తల్లి, వినండి. ఈ మాటలు దయచేసి మనసులో పెట్టుకోండి. ఏ మాటలైతే అతడు పలికాడో ఆ మాటలు రాజుగారు హృదయాన్ని కరిగించేసాయి. దేవుని కరిగించేసిన వెంటనే రాజు కరిగిపోయాడు, అతని కన్నీళ్లకు కరిగిపోయాడు. దేవుని కరిగిపోయిన రాజు ఏమంటాడు తెలుసా? అలాగైతే నీవే, అక్కడ రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, 10వ వచనం చదివితే, అందుకు రాజు, నీవెక్కడి నుండి 30 మంది మనుష్యులను వెంటబెట్టుకొని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుపు ఆ గోతులో నుండి అతన్ని పైకి తీయించమని కూషీయుడగు ఎబెద్మెలెకుకు సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా, ఎబెద్మెలెకుతో రాజుగారు మాట్లాడుతున్నాడు. ఓ ఎబెద్మెలెకు, ఇక ఏడవడం ఆపే, ఇంకా బ్రతిమలాడడం ఆపే. ఆ సంఘం ఏదో అంటున్నావు కదా, దేవుని స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం అంటున్నావు, దేవుని దృష్టికి విలువైన సంఘం అంటున్నావు. ఆ విలువైన సంఘం కాపాడబడాలంటే విలువైన దైవ సేవకుడు అవసరం అంటున్నావు. కాబట్టి ఎబెద్మెలెకు పని చేయి. నీవే ఎంతమంది మనుషులను? 30 మంది మనుష్యులను నీవే తీసుకొని పోయి ఆ ప్రవక్తను నీవు రక్షించుకో అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. ఊరే ఎంతమందిని సంపాదించాడు? 30 మందిని సంపాదించి ఎవరిని రక్షించడానికి? ఇర్మియాను రక్షించడానికి. ఎంతమందిని? 30 మందిని సమకూర్చాలి. ఇర్మియా రక్షించబడాలంటే ఎంతమంది సమకూర్చాలి తమ్ముడు? 30 మందిని సమకూర్చాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తల్లి, ఈ రాత్రి ఓ దేవుని సేవకునిగా, దైవాత్మ కలిగినటువంటి వాడిగా, పిలువబడినటువంటి అభిషక్తునిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ యొక్క 32వ దేవుళ్ళరా, ఈ 31వ వార్షికోత్సవానికి నువ్వెంతమందిని సమకూర్చావు? నీతో పాటు దేవుని ఆరాధించడానికి నువ్వెంతమందిని తీసుకొచ్చావు? దేవుని బిడ్డలారా, పలానా దిక్కున బంగారం పంచి పెడుతున్నారంట అని చిన్న మాట చెబితే చాలు, జనాలు పరుగులు, తండోపదండాలు. హల్లెలూయా. చెప్పండి అందరు గట్టిగా. దేవుని మందిరానికి రమ్మంటే ఎవరైనా వస్తారా? అందుకనే తీసుకురాలేదా? దేవునికి స్తోత్రం. రారా, నువ్వే చెప్పేస్తావు. మారడండి వీడు ఎవడో, అలా ఆయన మారడండి, నువ్వే చెప్పేస్తావు. ఆడి గురించి ప్రార్థన చేసిన దాఖలాలు ఉండవు, అతని గురించి సువార్త చెప్పిన దాఖలాలు ఉండవు. అన్నం పెట్టి ఇసురుగారితో ఇసురుతూ, ఏమండి పట్టుజారు అందరూ కట్టుకుంటున్నారు, మొన్న నా పక్కన ఉన్న సునీత ఎంత మంచి చీర కట్టుకొచ్చిందో, నా పక్కన ఉన్న సుశీల ఎంత అద్భుతంగా కట్టుకొచ్చిందో, నా పక్కన ఉన్నటువంటి ఇదిగో మేరీ అద్భుతమైన చీర కట్టుకొచ్చింది, ఎంతో కాదంట 5,000 అని పక్క నుండి ఇసురుగారితో ఇసురుతూ ఆయన తింటా ఉంటే దేవుడు ఈ మాటలు చేరేస్తావు తప్ప
ఏ మాటలు చెప్పావు? దేవుని మందిరంలో అయ్యా దేవుని సేవకుడు రాజ్ కుమార్ అయ్య గారు మన గురించి ప్రార్థన చేస్తున్నారు, రాహేలమ్మ గారు మన గురించి ఏడుస్తున్నారు, అయ్యా మన గురించి వారు విజ్ఞాపన చేస్తున్నారు, మన గురించి మన బాగు గురించి ఏడుస్తున్నారు, అయ్యా ఒక పూట దేవుని మందిరానికి రాయ్యా, ఆదివారం మన ఇద్దరం కలిసి వెళ్దామయ్యా అని ఎప్పుడేం చెప్పారా? బంగారు తల్లులు మీరు అలా ఎందుకు చెప్తారు? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి అందరు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎబెద్మెలెకు దేవుని బిడ్డలారా ఇక్కడ మనకి కనబడుతున్నాడు. ఈ దినాన దేవుని బిడ్డలారా ఎబెద్మెలెకు దేవుని సేవకుని కొరకు సంఘం కొరకు పాటు పెడుతున్నాడు. దేవుడు మాట్లాడిన మాట ఏంటి? ఏ మనుష్యుడైతే తన ప్రాణప్రదంగా దేవుని బిడ్డలారా దేవుని సంఘాన్ని ప్రేమిస్తాడో, దైవజనుని ప్రేమిస్తాడో, దేవుని కొరకు ప్రాణం పెడతాడో, దైవ సంఘం కొరకు ప్రాణం పెడతాడో, దేవుని సేవకుని కొరకు, దైవ సంఘం కొరకు, దేవుని మందిరం కొరకు ప్రాణం పెడతాడో వారిని ఎలాగ మారుస్తానన్నాడు? ప్రభు శిరస్సు అయినట్లుగా వారిని వారి కుటుంబాన్ని ఒక శిరస్సుగా నిలబెడతానన్నాడే. ఇక్కడ చూడండి దేవునిలారా, ఎబెద్మెలెకు ఒక షండుడు విలువలేనివాడు. అతను చెప్తే విలువ, అతని మాటకు విలువ ఉండదు. షండుడు అనగా ఆడ మగ, కానీ జెండర్ ఏమంటారు వాళ్ళని? నపుంసకులు. దేవుని బిడ్డలారా అలాంటి ఈ యొక్క షండుడు 30 మందిని సమకూర్చాలంటే మాటలు కాదు. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. ఎక్కినింటికే 10 సార్లు ఎక్కాలి, వెళ్ళినింటికే 10 సార్లు వెళ్ళాలి, పిలిచిన మనిషిని 10 సార్లు పిలవాలి. దేవుళ్ళరా తిరిగినింటికే 10 సార్లు తిరగాలి. దేవుళ్ళరా తిరిగి 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 దేవుళ్ళరా ఎక్కినింటికే 10 సార్లు వెళ్ళి పిలిచిన మనిషిని 10 సార్లు పిలిచి దేవుళ్ళరా వాళ్ళు వచ్చే వరకు దేవుళ్ళరా పట్టు విడవని వ్యక్తిలాగా దేవుళ్ళరా అయ్యా దైవజనుడు చనిపోతున్నాడు, ఇది మరి రండి తప్పనిసరిగా సహాయం చేయండి అని దేవుళ్ళరా 30 మందిని ఎంత కాయ కష్టం మీద సమకూర్చాడో మనకి దేవుళ్ళ తెలియదు, కానీ మొత్తంకి 30 మందిని సమకూర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రే తల్లి, దేవుని కొరకు, దేవుని సంఘం కొరకు ఈ షండుడు, ఈ విలువ లేనివాడు దేవునిలారా పాటు పడ్డాడు కనుకనే దేవుడు అతనికి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఒక అద్భుతమైన సమాచారాన్ని పంపిస్తున్నాడు. దేశమంతా నాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ నా సంఘం కొరకు, నా సేవకుని కొరకు, నా మందిరం కొరకు, నా మందిర బాగోగుల కొరకు ఇదిగో పాటు పడిన ఈ ఎబెద్మెలెకు అస్సలు నాశనం అవ్వడానికి వెళ్ళలేదు. దేవుని బిడ్డలారా ఎంత అద్భుతమైనటువంటి సంగతి దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనము గమనించినట్లయితే దేవుని బిడ్డలారా ఆ దినమున నిన్ను విడిపించదును, నీవు భయపడు మనుష్యులకు నీవు అప్పగింపబడవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను. ఖడ్గము చేతిలో పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును దక్కించుకుంటావు. ఇదే యెహోవా వాక్కు. ఎంత అద్భుతమైన సంగతి! ఓ దినాన దేవుని బిడ్డలారా ఈ దినాన నీవెందుకు ఒక ఎబెద్మెలెకు నీ సంఘం కొరకు నీవు రూపింపబడకూడదు? ఈ దినాన చెల్లి నీ జీవితంలో నీవెందుకు ఒక ఎబెద్మెలెకు కాకూడదు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినాన ఎబెద్మెలెకు దేవుని సంఘం కొరకు దేవుని బిడ్డలారా ప్రాణప్రదంగా పెట్టినటువంటి వాడు. తన ప్రాణాన్ని దేవుళ్ళ అన్నిటికంటే విలువైన సంఘం కొరకు అతను ప్రాణాలను లెక్క చేయలేదు కనుకనే ఎబెద్మెలెకు పట్ల దేవుడు అంత ప్రేమ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినాన చెల్లి నా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని దృష్టిలో అన్నింటికంటే విలువైనది దేవుని సంఘమే గనుక, ఈ దీపవృక్షమే గనుక, ఈ దీపవృక్షము దేవుని సంఘము గనుక ఈ సంఘమును ప్రేమించే వారిని దేవుని బిడ్డలారా ప్రేమించటానికి, వారి పట్ల తన కార్యాలు చేయడానికి, వారికి తన ప్రత్యక్షతను అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. ఈ దీపవృక్షానికి 2 ఉపకరణాలు ఉన్నాయి. చెప్పండి ఎన్ని? ఒకటేటి బంగారు కత్రి, మామూలు కత్రి కాదు, అంత ఈజీగా చెప్పేస్తున్నారు ఇటమ్మా. చెప్పండి, దేవుని వాక్యంలో ఉన్నది చెప్పండి. ఈ యొక్క దేవుళ్ళ దీపవృక్షానికి 2 ఉపకరణాలు ఉన్నాయి. మొదటిది బంగారు కత్తెర, రెండవది బంగారు చెప్ప. దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా హల్లెలూయా. ఈ 2 దేనికి వాడారంటే
దేవుని బిడ్డలారా, ఈ దీపవృక్షం మీద ఉన్నటువంటి ఒత్తులు ఉన్నాయే, ఆ ఒత్తులు రాత్రంతా వెలుగుతాయి కదా. ఆ రాత్రంతా వెలిగినటువంటి ఆ ఒత్తులు ఉదయం ఆరిపోయగానే ఆ మసిబారిపోయిన ఆ నల్లని స్థితిని కత్తిరించి, దేవుని బిడ్డలారా, కత్తిరించడానికి బంగారు కత్తెర వాడబడింది. ఆ కత్తిరించినటువంటి ఆ ముక్కలు భద్రపరచడానికి, దాయడానికి బంగారు చెప్ప వాడబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పూర్వం మనకి కరెంటు లేని పరిస్థితులు మనం గుర్తు తెచ్చుకుంటే, పూర్వం మనకి కిరసనాయిల్ లైట్లు ఉండేవి. ఏముండేవిరా? నీకు తెలిసేటరా? ఏముండేవి? కిరసనాయిల్ లైట్లు ఉండేవి. అలికిరి లాంతర్లు, చిమ్మిలి బుడ్లు, లాంతర్లు గుర్తున్నాయా? ఇప్పుడు అంటే లాంతర్ అంటే ఏంటి అని అంటాడు. దానికి స్పెల్లింగ్ ఏంటి అన్నయ్య గారు అంటాడు లాంతర్ అంటేనే. దేవుళ్ళరా, కొంతమందికి తెలుసు, మనము పూర్వ దినాలలో ఎక్కడికైనా ప్రార్థనకు వెళ్ళాలంటే లాంతర్లు వెలిగించుకుని వచ్చేవాళ్ళం. తర్వాత పిట్రమాక్స్ లైట్లు వచ్చాయి. దేవుళ్ళరా, పిట్రమాక్స్ లైట్లు రాకమునుపు మనంతా లాంతర్ల జీవితం. చిమ్మిలి లైట్లు ఉండేవి. రాత్రంతా దేవుళ్ళరా అది వెలిగి 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 దేవుళ్ళరా మసిగట్టి ఆరిపోయేది. ఉదయాన్నే మరలా ఆ మసిని ఏం చేసేవాళ్ళం? శుభ్రం చేసి ఆ మసిని దేవుళ్ళరా శుభ్రపరిచి ఒత్తులు మార్చేవాళ్ళం. దేవునికి స్తోత్రం ఎప్పటికట్టుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒత్తులు మార్చి దేవుళ్ళరా ఆ మసి అంతా తుడిసి ఆ పాత ఒత్తుని కత్తిరించి మూటగట్టి బీరువలెట్టేవాళ్ళవా? చెప్పరేటండి. ఆ పాత ఒత్తి, కత్తిరించబడిన ఒత్తి, తీసేసిన ఒత్తి, దేవుళ్ళరా బొడ్డారిపోయిన ఒత్తి, మాసిపోయిన ఒత్తి ఏం చేసేవాళ్ళం? మూటగట్టి బీరువాలో పెట్టేవాళ్ళమా? లేదు. మరి ఏం చేసేవాళ్ళం? బయట పారవేసేవాళ్ళం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం చెబుతుంది, దేవుని బిడ్డలారా, మనం ఏదైతే పారేసేవాళ్ళమో, దేనికైతే విలువ లేని దానిగా ఎంచేవాళ్ళమో, బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నాడు. విలువ లేని దాన్ని, ఆ పాత దేవుని బిడ్డలారా మసి బొడ్డును, ఆ దేవుని బిడ్డలారా ఆ కాలిపోయినటువంటి ఒత్తును బంగారు కత్తెరతో కత్తిరించి దేవుని సేవకుడు, యాజకుడు ఏం చేసేవాడో తెలుసా? ఆ బంగారు చెప్పులో దానిని భద్రపరుస్తూ ఉండేవాడట. దేవునికి స్తోత్రం ఎప్పటికట్టగా. హల్లెలూయా. ఆ బంగారు చెప్పులో భద్రపరచడం అంటే అర్థం ఏంటి? దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ దినాన మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ 30 ఏళ్ల జీవితంలో, ఈ 30 ఏళ్ల వసంతంలో దేవుని బిడ్డలారా, ఇక్కడ సంఘం ప్రారంభించిన దగ్గర నుండి చాలామంది ఉన్నారండి. మోయ్ హల్లెలూయా. అందరూ నిద్రపోతున్నారు ఇట్రా. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు టైం ఎంతో చెప్పలేదు అయ్యారు, కాబట్టి మీరు మీ ఇష్టసారంగా పాడుకున్నారు పాటలు. ఇప్పుడు టైం నాది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు టైం ఎవరిదే? చెప్పాలి. ఎవరిదే? మీదా? ఎవరిని మీదా? దేవునికి స్తోత్రా. భోజనాలు ఉన్నాయండి? ఓకే, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు టైం నాది కనుక మీరు అలా చూస్తున్నారేటమ్మా. టైం నాదా? టైం తెల్లారిపోయేలాగా. దేవునికి స్తోత్రం చెప్పండి. వెనకాల కూర్చున్న తల్లులు. హల్లెలూయా. మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టను. చాలా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నా, దేవుళ్ళ టూకీగా ఇంకొక 10-15 నిమిషాల్లో నా వర్తమానాన్ని నేను ముగించాలని ప్రభు పేరిట ఆశపడుతున్నాను. హల్లెలూయా. అమ్మయ్య, చూసారే అంత తేలికైపోయారో. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని వాక్యాన్ని మనము పూర్వదినాల్లో దేవుని కత్తిరించినటువంటి, తీసేసినటువంటి పాత ఒత్తులు పారేసేవాళ్ళు ఏమో కానీ, దేవుని సేవకుడు ప్రత్యక్షపు గుడారములు అలా చేసేవాడు కాదు. ఒరే తల్లి వినాలి. ఏం చేసేవాడు మరి అని మనం ఆలోచన చేస్తే, ఆ కత్తిరించగా వచ్చినటువంటి పాత ఒత్తి, ఆ మసిబారిపోయిన ఒత్తి, ఆ మాసిపోయిన ఒత్తి, ఆ వెలిగినటువంటి ఒత్తి ఏదైతే ఉందో అది బంగారపు కత్తెరతో కత్తిరించి బంగారపు చెప్పులో దానిని భద్రపరిచేవాడు. దాని అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, 30 సంవత్సరాల నుండి దేవుళ్ళారా మీరు చాలామంది ఆది నుండి ఉన్నవారు ఉన్నారు మీలో.
సంఘం ప్రారంభమైన దగ్గర నుండి దేవుళ్ళారు ఉన్నవారు ఉన్నారు. సంఘం దేవుళ్ళారు పాత విశ్వాసులు మీలో ఉన్నారు. దేవుళ్ళారు మీరు ఏం చేశారో తెలుసా? సంఘం కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టారు, సంఘం కొరకు మీ యొక్క శ్రమను ఖర్చు పెట్టారు, సంఘం కొరకు మీ సమయాన్ని ఖర్చు పెట్టారు. దేవుని మందిరం బాగోవాలని దేవుని బిడ్డలారా మీ ప్రార్థన దేవుళ్ళారు మీరు ఒక కొవ్వొత్తు కాలిపోయినట్లుగా, ఒక ఒత్తు వెలిగినట్లుగా మీరు సంఘం కొరకు దేవుళ్ళారా వెలగబడ్డారు. హల్లెలూయా చెప్పినట్టుగా హల్లెలూయా హల్లెలూయా. మా సంఘం బలమైన సంఘంగా ఉండాలి ప్రభువా. మా దైవ సేవకుడు రాజకుమార్ అయ్య గారు దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటే ప్రజలు గుండెలు బాదుకుని ఏడవాలయా, పశ్చాత్తాపం కలగాలి ప్రభువా, హృదయాలు తెరవబడాలయా అని దేవుని సేవకుడి కొరకు కన్నీళ్లు కార్చి దేవుళ్ళరా ఆయన కొరకు ప్రార్థించినటువంటి విశ్వాసులు మీ మధ్యలో చాలామంది ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి గట్టిగా. మీరు కడుపు కట్టుకొని దేవుని బిడ్డలారా మీలో ప్రభు మందిరం కొరకు ఏడ్చారు. ఇదిగో మా మందిరంలో దేవుని మనుషులు లేరయ్యా, దేవుని మనుషులను సమకూర్చు ప్రభువా, మా బంధువులలో అనేకులు ఇంకా మార్పు నందలేదయా, మారు మనసు పొంది దేవుళ్ళరా మా యొక్క సంఘములోనికి రావాలి ప్రభు అని దేవుని సంఘం అభివృద్ధి కొరకు మీరు ఎంతోమంది కన్నీళ్లు కార్చి ఏడ్చారు. దేవునికి స్తోత్రం ఎప్పటికట్టుగా హల్లెలూయా. పగలనక రాత్రనక దేవుళ్ళారా మొరపెట్టినటువంటి వారు ఉన్నారు. బిడ్డలారా ఈ పరిచర్యకు ఈ దేవుని సంఘం దేవుళ్ళారా అభివృద్ధి కొరకు ఈ 30 ఏళ్ళు ఇలాగూ గడవడం కొరకు దేవుని పరిచర్య కొరకు మీరు ఏం చేశారో సేవకులంగా మేమైనా మర్చిపోవచ్చేమో కానీ ఒరే తల్లి నిన్ను చూస్తున్న నీ దేవుడు, అమ్మా చెప్పండి, నిన్ను చూస్తున్న నీ దేవుడు ఆయన మర్చిపోయేవాడు కాదు, ఆయన ఎన్నడూ మర్చిపోడు. మరి ఏం చేస్తాడంటే ఆయన జ్ఞాపకములు అనే బంగారు చెప్పలో నిన్ను గూర్చిన ఆ జ్ఞాపకాలు దాంట్లో దాచుకుంటా ఉంటాడు ఆయన. హల్లెలూయా చెప్పినట్టుగా హల్లెలూయా హల్లెలూయా. నిన్ను గూర్చిన జ్ఞాపకాలు ఎక్కడ దాచుకుంటాడు? అమ్మా చెప్పండి, ఎక్కడ దాచుకుంటాడు? ఇప్పుడు యాజకుడు కత్తిరించిన ఆ పాత ఒత్తులు ఉన్నాయే, దాని దేవుళ్ళ వెలిగిన ఆనవాళ్లను గూర్చి చెప్పే ఆ ఒత్తులు ఉన్నాయే, ఆ మొక్కలు ఉన్నాయే, ఆ మొక్కలు ఎక్కడ దాసేవాడు? బంగారు చెప్పులో దాచినట్లుగా దేవుని బిడ్డలారా దేవుని మందిరం కొరకు కానీ, దేవుని కొరకు కానీ, దేవుని సేవకుని కొరకు కానీ, దేవుని సేవకురాళ్ళ కొరకు కానీ, దేవునికి ఇచ్చుటలో కానీ, దేవునికి ఖర్చు పెట్టుటలో కానీ నీవు ఎలాగైతే ఆరిపోయావో, దేవుళ్ళారు ఎలాగైతే నీవు దేవుళ్ళారు వెలిగావో, ఆ వెలిగినటువంటి ముక్కలు దేవుడు కత్తిరించుకొని తన జ్ఞాపకాలు అనే చెప్పలో దాన్ని దాచుకుంటాడంట. హల్లెలూయా చెప్పినట్టుగా. ఒరే తల్లి నీవిచ్చింది ఒకవేళ మేము గుర్తించకపోవచ్చు, నీవు చేసింది ఒకవేళ మేము మర్చిపోవచ్చు. అయితే ఒరే తల్లి దేవుని సేవకులంగా మేము మర్చిపోము. సరి సాధారణంగా ఎవరు ఏ బిడ్డ దేవుని పని కొరకు ఏం చేసిందో మాకు గుర్తే. దేవుళ్ళరా అయినా కానీ ఒకవేళ మర్చిపోవచ్చు, కానీ నీవు చేసింది నీ దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాదు. హల్లెలూయా చెప్పినట్టుగా హల్లెలూయా. నీవు చేసిన కానుక కానీ, నీవు ఇచ్చినటువంటి దేవుళ్ళ చేసిన ప్రార్థన కానీ, నీవు దేవుని పని కొరకు దేవుళ్ళరా దాతృత్వంగా ఇచ్చిన దాన్ని కానీ, దేవుళ్ళరా దేవుని సన్నిధిలో కాచిన కన్నీళ్లు కానీ దేవుడు మర్చిపోడా. కొర్నేలితో ప్రభు అదే అన్నాడు, కొర్నేలి నీవిచ్చిన కానుక, నీవు చేసిన ప్రార్థన దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా హల్లెలూయా. కొర్నేలి కొర్నేలి నీవు చేసిన ప్రార్థన, కొర్నేలి కొర్నేలి నీవిచ్చిన కానుక, కొర్నేలి కొర్నేలి నీవు చేసిన కొర్నేలి నా సన్నిధిలో జ్ఞాపకముగా, నా సన్నిధిలో జ్ఞాపక చేరినావే చేరినావే చేరి కొర్నేలి కొర్నేలి నీవు చేసిన కొర్నేలి. హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా. కొర్నేలి నీ ప్రార్థన నా బంగారు చెప్పులో నేను చూసుకుంటున్నానయ్యా ప్రతిరోజు.
నీవిచ్చిన కానుకుందే, దేవుని మందిరం కొరకు నీవిచ్చిన అర్పణ ఉందే, నీవు తిని తినక కడుపు కట్టుకొని ఇదిగో నీ పిల్లలకు కూడా పెట్టకుండా ఇదిగో నీవు దేవుని మందిర అభివృద్ధి కొరకు నీవిచ్చిన కానుకుందే కొన్నేలే, అది నా బంగారు చెప్పలో అనగా నా ఆలోచనలలో నిన్ను గూర్చిన ఆలోచనలు నాలో కనబడుతూ ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. ఇది నాన్న దేవుని బిడ్డలారా, ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని సేవకులకు ఆయన పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే, ఏ చన్నీళ్ళు అమ్మా, ఏ చన్నీళ్ళు, ఎన్ని చన్నీళ్ళు, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దేవుడు బిడ్డలారా దానికి కూడా పరిగణలోనికి తీసుకొని ఆయన ఆ గిన్నెడు చన్నీళ్లకు నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంత మంచి వాక్యం అరిసి చెప్తున్నాడు దేవుని సేవకుడు బెనుబా పాస్టర్ గారంట అని రామచంద్రపురం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి పొని వెళ్దాం, ఇంత ప్రయాసపడి వచ్చాం కదా, ఆయన అయ్యగారిని చూసి వచ్చేద్దామని ఎవరైనా మా ఇంటికి వచ్చారు అనుకోండి, ఎవరు రాకండామో వచ్చారు అనుకోండి, వచ్చిన తర్వాత నేనేదో మీటింగ్ ఆడవాడిలో పడ్డాను, వచ్చారు అయ్యగారు ప్రజలాడండి, నేనండి మన రాహేలమ్మ అమ్మగారు చర్చ్ అండి, అదేనండి మన ఊరు బలభద్రపురం అండి. అమ్మా నువ్వా, చాలా ప్రైజ్లాడు తల్లి, అయ్యో తల్లి మరి మీటింగ్కి వెళ్తున్నాను రా, మా పాస్టర్ గారిని పిలిచి ఏమో ఒక గ్లాసు నీళ్ళు అమ్మగారికి, ఈ చెల్లికి గ్లాసు నీళ్ళు తాగుతుంది అని గ్లాసు నీళ్ళు తాగిన తర్వాత మరి ప్రైజ్లాడు వెళ్ళిరా అమ్మా అని అన్నాను అనుకోండి, మీరు ఏమనుకుంటారు? ఏమా మీకు ఏమనిపిస్తుంది చెప్పండి, ఏమనిపిస్తుంది? అమ్మ బాబోయ్ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమనుకుంటారు చెప్పనా, నేను పిసినరోడు, ఒట్టి పిసినరోడు. అంత ప్రయాసపడి రామచంద్రపురం అయ్యగారిని చూడడానికి వస్తే మంచిలు ఇచ్చాడు కానీ ప్రైజ్లాడు చెప్పాడు కానీ కనీసం ముద్దన్నమన్నా ఇచ్చాడా? పోనీ ముద్దన్న వాళ్ళ పక్కన పెట్టండి, కనీసం టీయన్నా ఇచ్చాడా అని పక్కోళ్ళకి చేతగో రామచంద్రపురం వెళ్తే కనుక పొరపాటును కూడా ఆ బెన్ని పాస్ గారు ఇంటికి వెళ్ళిగావా కనుక కబడదార్ అని అందరికీ చెప్పేస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను మంచిలు ఇచ్చానా లేదా? ఒరే తల్లి చెప్పండి, మంచిలు ఇచ్చానా లేదా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అయితే ఒక గ్లాసుడు మంచినీళ్ళు అది ఎవరైనా పరిగణలోనికి తీసుకుంటారా? బెనబాబాయి గారి ఇంటికి వెళ్ళాను, అయ్య బాబు అయ్యగారు నాకు ఇంత గ్లాస్తో ఇన్ని మంచిలు ఇచ్చారని చెప్పుకుంటావా? చెప్పరేటనే. అంటే అది పరిగణలో దాని గురించి మనం అసలు దాన్ని అసలు ఎంచడానికి వీలుండదు. అలాంటి ఎంచలేని పరిస్థితిని కూడా నా దేవుడు లెక్కగట్టి, ఒరే తల్లి నా దేవుడు దానిని ఘనంగా ఎంచి, ఒక మంచినీటినే దేవుళ్ళ ఘనంగా ఎంచి నీకు లెక్కలు కట్టి దేవుళ్ళ వడ్డీతో సహా నా దేవుడు నీకు చెల్లించేస్తాడు. హల్లెలూయా చెప్పినట్టుగా, హల్లెలూయా. అందుకని భక్తుడు మాట్లాడుతున్నాడు, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. రే తల్లి, నీవు దేవుని మందిరం కొరకు కానీ దేవుని సంఘం కొరకు కానీ విలువ పెట్టి ప్రశస్తమైన ఆయన మందిరం కొరకు నీవెంతైతే హెచ్చిస్తావో, నీ ప్రాణాధారంగా నీవెంతైతే ప్రేమిస్తున్నావో, నీవెంతైతే ఖర్చు పెడుతున్నావో, నీవు చేసిన క్రియ దాని పట్ల ఏదుందో నా దేవుడు దాన్ని కత్తిరిస్తాడు. దేవుని బిడ్డలారా, ఆ రాత్రంతా ఎలిగిన దానిని, ఆ రాత్రంతా దాన్ని ఖర్చు అయిపోయిన దానిని నా దేవుడు కత్తిరించి ఆయన ఆలోచనలోనే బంగారు చెప్పలో ఆయన నీ క్రియలను నీ కార్యములను పదిలపరుచుకుంటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రే తల్లి, ఒక భార్య తన భర్త కొరకు ప్రయాసపడినటువంటి ప్రయాస వ్యర్థమైపోతుందేమో. ఓ భర్త తన భార్య కొరకు పడినటువంటి ప్రయాస ఒకవేళ వ్యర్థమైపోవచ్చు. పిల్లలు తన తల్లిదండ్రుల కొరకు ప్రయాసపడిన ప్రయాస కానీ, తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు ప్రయాసపడిన ప్రయాస కానీ వ్యర్థమైపోవచ్చు.
దేవుని బిడ్డలారా, కానీ ఒక మనిషి దేవుని కొరకు పడిన ప్రయాస చెప్పండి, ఏది వ్యర్థం కాదో. దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని కొరకు చేసిన పని, ఒక వ్యక్తి ప్రభువు కొరకు చేసిన ప్రయాస, ఒక వ్యక్తి దేవుని కొరకు ఖర్చు అయిపోయినటువంటి దేవుళ్ళ విధానం, దేవుళ్ళ ఏది వ్యర్థం కాదు. ఒక సమయం వస్తుంది, నా దేవుడు దానిని వడ్డీతో సహా చెప్పండి చెప్పండి వడ్డీతో సహా లెక్కలు కట్టి ఆయన ప్రతిఫలం ఇచ్చేస్తాడు. హల్లెలూయా చెప్పినట్టుగా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏది వ్యర్థం కాదు. నీవు ప్రయాసపడినటువంటి ప్రయాస ఎక్కడుంటుందో తెలుసా? నీవు సంఘం కొరకు చేసిన ప్రయాస ఎక్కడుంటుందో తెలుసా? నీవు దేవుని సేవకుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, విశ్వాసులను దేవుని మందిరానికి తీసుకొచ్చే దేవుళ్ళరా ఆ పరిచర్య కొరకు దేవుడు నీకు ప్రతిఫలాన్ని దాచొచ్చుతాడు. ఎక్కడుంటావో తెలుసా? నీ క్రియలన్నీ ఎక్కడుంటాయో తెలుసా? దేవుని ఆలోచనలనే బంగారు చెప్పలో దేవుడు దాచుకుంటాడంట. నిజంగా దాచుకుంటాడా? చెప్పండి చెప్పండి చెప్పండి, నేను ముగిచ్చేస్తున్నాను. నిజంగా దేవుడు దాస్తాడు అలాంటి బంగారపు చెప్ప దేవుని దగ్గర ఉందా? ఆ బంగారపు చెప్పులో మన క్రియలు దాస్తాడో దాయడో ఓ ఇద్దరు మనుషులను చూపించి నా వర్తమానాన్ని ముగించేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. రమ్ము నీ తరుణమిదే పిలచుచున్నాడు, నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. నీ తరుణమిదే పిలచుచున్నాడు, నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. సత్యవాక్యము నమ్మి రమ్ము, నిత్య జీవము నీకిచ్చును. పాడాలి అందరూ. ఓ నిత్య జీవము, నీ పేరు జీవ పుస్తకమందు నిజముగా ఈనాడే వ్రాయం. నీ పేరు జీవ పుస్తకమందు నిజముగా ఈనాడే వ్రాయం. రమ్ము నీ తరుణమిదే పిలచుచున్నాడు, నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వినండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రికాల సమయమందు ఈ 31వ సంవత్సరం గడిచి 32వ వసంతములోనికి అడుగు పెట్టించిన ఈ యొక్క చర్చి యానివర్సరీ కార్యక్రమంలో దేవుడు నీతో ఈ సంగతులను తెలియజేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన అని మనం ఆలోచన చేస్తే, నా దేవుడు నీవు చేసిన ప్రతి క్రియ, నీవు చేసిన ప్రతి యాగము, నీవిచ్చిన ప్రతి కానుక, నీవు విడిచిన ప్రతి చెమటర దేవుళ్ళరా బిందువు నా దేవుని ఆలోచనలనే. దేవుని బిడ్డలారా, ప్రభువు కొరకు, ప్రభు మందిరం కొరకు, ప్రభు సేవ కొరకు, ప్రభు సేవకుల కొరకు నీవు చేసిన క్రియలు దేవుని ఆలోచనలనే బంగారు చెప్పలో దేవుడు భద్రపరిచాడు. అది ఎలాగో చెప్పగలం అని మనం ఆలోచన చేస్తే, దేవుళ్ళరా ఈ విషయాలు చెప్పేస్తే మీకు అర్థమైపోద్ది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, రాజైన హిజ్కియా అనండి. చెప్పండి రాజైన హిజ్కియా గురించి తెలియని వారు ఉండరు. సండే స్కూల్ దగ్గర నుండి హిజ్కియాని గురించి దేవుళ్ళ చిన్నపిల్లలకి బాగా పరిచయమైనటువంటి వ్యక్తి ఆయన. ఈ హిజ్కియాకి దేవుళ్ళ వీపు మీద ఒక భయంకరమైన రాచపుండు బయలుదేరిందట, ఇంచుమించు క్యాన్సర్ లాంటిది. ఈ యొక్క క్యాన్సర్ వ్యాధికి ఈ యొక్క హిజ్కియా దేవుళ్ళ బలహీనుడైపోయాడు. అప్పటికి పిల్లలు లేరు. దేవుని బిడ్డలారా, ఇర్మియా ఈ యొక్క హిజ్కియాకి ఈ జబ్బు వచ్చేటప్పటికి దేవుళ్ళ సంతానం లేదు. రాజ్యం అల్లకల్లోలం అయిపోయేలాగుంది. రాజు గురించి దేవుళ్ళ ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. దేవుళ్ళరా, అలాంటి సమయంలో ప్రవక్త హిజ్కియా ఇంటికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? నీ ఇల్లు చక్కబెట్టేసుకో రాజైన హిజ్కియా. ప్రవక్త మాట్లాడుతున్నాడు, నీవు మరణం అయిపోతావు, ఇంకొక 2 రోజుల్లో చచ్చిపోతావు,
కాబట్టి నీళ్ళు చక్కబెట్టేసుకో, ఏవైనా ఉంటే నీవు మాట్లాడేసుకో. నీ యొక్క కుటుంబంకో ఎవరికైనా రాజు, ఒకవేళ ఈ దేశానికి రాజు ఎవరైనా ఒకవేళ నీ ఆలోచనలో ఉన్నాడేమో, అతనికి ఈ యొక్క బాధ్యతలు అప్పగించే అని దేవుళ్ళరా ప్రవక్త వచ్చి ఆ రాజుకు మరణ వార్త చెప్పాడు. అబ్బాయి విన్నారు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రవక్త మరణ వార్త చెప్పి వెళ్ళిపోతున్న సమయంలో హిజ్కియా రే తల్లి గోడ తట్టు తన ముఖాన్ని త్రిప్పుకొని కన్నీళ్లు విడుచుచు దేవుళ్ళరా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రిఫరెన్సులు చదివించడానికి సమయం లేదు కానీ దేవుని బిడ్డలారా, ఎలాగూ ప్రార్థన చేస్తున్నాడో అక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. ఏమని ప్రార్థన చేశాడట? యథార్థముగా నేను ఎట్లు నడుచుకుంటున్నానో, సత్యంగా నేను ఎలాగున్నానో, అనుకూలంగా నీ దృష్టికి నేను ఎలాగున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమన్నాడు అమ్మారై తల్లి, ఏమన్నాడు? నేను యథార్థంగా ఎలాగ నడుచుకున్నానో, నేను ఎలాగా సత్యముతో నడుచుకున్నానో, నీ దృష్టికి నేను ఎలాగ అనుకూలంగా ఉన్నానో నీవు కృపతో జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా, ఈ సంగతులన్నీ దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో రాయబడతాయి. ఈ దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో రాయబడిన సంగతులు చదివించడానికి సమయం లేదు కానీ రాజు అయినటువంటి హిజ్కియా దేవుని దగ్గర ముఖం దేవుళ్ళరా మరి యొక్క యెరూషలేము తట్టు త్రిప్పుకొని, ఆ గోడ తట్టు తిప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నాకు ఈ రోగం ఇప్పుడంటే వచ్చింది, ఈ చావు ఇప్పుడంటే దేవుని ప్రవక్త ప్రకటించాడు. నాకు రోగం రాకమునుపు గతంలో నీ కొరకు నేను చేసినటువంటి దాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో ప్రభువా. నేను నీ కొరకు ఏం చేశానో, నీ కొరకు నీ మందిరం కొరకు ఎలాగో ప్రయాసపడ్డానో, దేవుని సేవకుల కొరకు ఎలాగో ప్రయాసపడ్డానో, నేను ఎంతెంత కానుకిచ్చానో, నీ మందిరం కొరకు నేను ఎలాగా బ్రతికానో ఒక్కసారి గుర్తు తెచ్చుకో ప్రభువా అని హిజ్కియా దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా దేవుని బిడ్డలారా, హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. నా భక్తిని అయ్యా నీవు గుర్తు తెచ్చుకో ప్రభువా, నా ప్రార్థన జీవితం గుర్తు తెచ్చుకో అయ్యా, నా యథార్థత జ్ఞాపకం చేసుకో అయ్యా. నీ యొక్క ఆలోచనలో ఉంటాయే, నీ బంగారు చెప్పులో ఏదో దాచానంటున్నావే, ఆ బంగారు చెప్పులో ఉన్న ఆలోచనలు అయ్యా, నా యథార్థత అయ్యా, నా యొక్క మరి సత్యముతో నేను నడిచినటువంటిది, నీ ఎదుట నేను ఎలాగా న్యాయంగా ఉన్నానో అయ్యా, ఆ ఆలోచనలు చూడయ్యా, ఆ బంగారు చెప్పు రప్పించుకోయ్యా. ఆ బంగారపు చెప్పులో నన్ను గూర్చిన ఏవైనా సంగతులు ఉన్నాయేమో చూడయ్యా, దానిని బట్టైనా నన్ను కనికరించయ్యా. నువ్వు ఒకసారి చూడు. ఇప్పుడంటే నాకు జబ్బు చేసింది కానీ నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు, రాజు అయినప్పుడు నేను ఏం చేశానో గుర్తు తెచ్చుకో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంతకీ దేవుని బిడ్డలారా, హిజ్కియా చేసినటువంటి దేవుళ్ళరా ఆ యవన కాలంలో చేసిన కార్యాలేంటి అని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, మొదటి నెల మొదటి సంవత్సరం మొదటి దినాన రాజైన హిజ్కియా 25 సంవత్సరంలో రాజయ్యి దేవుని బిడ్డలారా మొట్టమొదట చేసిన పని, మొదటి దినాన మొదటి సంవత్సరంలోనే మొదటి నెలలోనే అతను చేసిన పని ఏంటో తెలుసా? దేవుని మందిర ద్వారములను తెరిపించేటట. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. మొదటి నెల మొదటి సంవత్సరం మొదటి తారీఖున అంటే అతనికి దేవుళ్ళ చేతుల్లోనికి అధికారం రాగానే అతడు దేన్ని గుర్తు తెచ్చుకున్నాడో తెలుసా? దేవుని మందిరం. అతనికి అధికారం రాగానే, అతనికి దేవుళ్ళరా సీటు రాగానే, అతను సింహాసనం రాగానే అతను దేవుళ్ళరా దేనిని గూర్చి ఆలోచన కలిగి ఉన్నాడో తెలుసా? దేవుని మందిరం అనండి. దేవుని మందిరం పాడైపోతే దేవుళ్ళరా పాడైపోయిన మందిరాన్ని బాగు చేసి ఆ మందిర ద్వారములను దేవుళ్ళరా హిజ్కియా తెరిపించి మందిరాన్ని బాగు చేసాడు. ఇది ఎప్పుడు చేశాడు? 25వ సంవత్సరంలో రాజు అవగానే మొదటి నెల మొదటి సంవత్సరం మొదటి తేదీన దేవుళ్ళరా దేవుని మందిరం కొరకు ప్రయాసపడ్డాడు రాజు.
25వ సంవత్సరంలో రాజు అయితే ఇప్పుడు ఎవరైనా దేవుని మందిరం కొరకు ఆలోచన చేస్తారా? ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? 25వ సంవత్సరంలో రాజు అయితే ఏం చేస్తారు? తన ఫ్రెండ్స్ని అందరినీ పోగేసి ఏం చేస్తాడు? మందు విందు చిందు అన్నట్లుగా దేవుళ్ళారా ఇష్టానుసారంగా ఓ పార్టీ ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా చెప్పినట్టుగా. ఈ మధ్య కొత్త ట్రెండ్ వచ్చింది. చిన్న కుర్రోళ్ళు, ఇగో ఈ కుర్రోళ్ళు ఉన్నారు కదా, వీడి పుట్టినరోజు అయితే దేవుళ్ళారా ఇక్కడ జరుగుతట్లేదో నాకు తెలియదు, కానీ మా ఊర్లో జరుగుతుంది. అంత చిన్న కుర్రోడు పుట్టినరోజు అయితే తన ఫ్రెండ్స్ అందరినీ బొగ్గు చేసి 4 రోడ్ల జంక్షన్లో కేక్ కట్ చేస్తున్నారు. ఇక్కడ కట్ చేస్తున్నారా అమ్మా? ఇక్కడ ఉన్నారు బంగారు తండ్రులు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పోనీ వాళ్ళు ఏమన్నా కేకు కట్ చేసుకొని తింటున్నారా? ముఖానికి రాసుకుని ఇలా పోజులు ఇచ్చి ఫేస్బుక్లో పెడుతున్నారు. హల్లెలూయా. ఎంత వయసు ఆడికి? ఎంత వయసు ఆడికి? నీకు వయసు ఎంతరా? అబద్ధం ఆడుకొని చెప్పు. ఇందాక 10 అన్నా? హల్లెలూయా. హల్లెలూయా. 10 సంవత్సరాల కుర్రోడు దేవుని బిడ్డలారా నాలో ఒక 10-15 మంది పిల్లలను పోగేసి వాళ్ళ అమ్మ దగ్గర నుండో వాళ్ళ నాన్న దగ్గర నుండో దేవుళ్ళ డబ్బులు గుంజి కేకును కొని ఆ కేకు నడు రోడ్డు మధ్యలో దేవుళ్ళ కేక్ కట్ చేసి వెటకారాలు వేలాకోలాలు ఆడుకుంటూ ముఖానికి పూసుకొని దేవుళ్ళరా బరితెగించి బ్రతుకుతున్నారు. ఒరే మిమ్మల్ని ఎవరిని అనట్లేదే, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మళ్ళీ రాజకుమారయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆ గడ్డం పాస్ట్ గారిని అసలు పిలవద్దండి, ఆయన మమ్మల్ని టార్గెట్ చేసాడు అన్నట్టు చూస్తున్నారు వీళ్ళు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 25 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఈ రాజు ఈ యవన ప్రాయములో దేవుని బిడ్డలారా కేకులు కట్ చేసి దేవుని నడురోడ్డు మీద బరితెగించి బ్రతకట్లేదు, కానీ దేవుని మందిరాన్ని గురించి ఆలోచన చేశాడు. మొదటి రోజునే మొదటి సంవత్సరంలోనే అతడు దేవుని బిడ్డలారా మరి ఆ యొక్క దక్షతకు రాగానే, అతడు అధికారానికి రాగానే, అతడు సింహాసనం ఎక్కగానే దేవుని మందిరం పాడైపోయింది. బూజులున్నాయి, మూతవేయబడ్డాయి. అందరూ తెరవండి, దేవుని మందిరం బాగే చెయ్యాలా, దేవుని మందిరం బాగుంటే మనం బాగుంటామని దేవుళ్ళరా మందిరాన్ని గూర్చిన ఆలోచన కలిగినటువంటి వాడు మందిరాన్ని బాగు చేశాడు. దేవుళ్ళరా దానిని దేవునికి గుర్తు చేస్తున్నాడు. ప్రభువా ఆ బంగారపు చెప్పేదో ఉంటుంది కదా నీ దగ్గర, అందులో నన్ను గూర్చి ఏవైనా ఉంటే నన్ను కరుణించయ్యా. దేవుడు అన్నాడు దేవదూతలతో, ఆ హిజ్కియా అనేవాడు ఏడో చాలా ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడు, ఆడు ప్రార్థన గిన్ని ఆడు బంగారపు చెక్క ఒకసారి పట్టురండి ఇలాగా అని ఉంటాడు. బహుశా ఒరేయ్ ఇది ఎక్కడ బైబిల్లో ఉండదు, ఎతికేయకండి, అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఎక్కడుంది పాస్టర్ గారు అని అడగండి. హల్లెలూయా. మీకు అర్థం అవడం గురించి జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా. ఆ దేవదూతలతో దేవుడు మాట్లాడి ఉండొచ్చు. ఓ దేవదూతలారా, ఓ కెరూబులారా, ఓ సెరాపులారా, ఆ బంగారపు చెప్పేదో నేను ప్రార్థన చేశాను, ఎంత ప్రార్థన చేశాను, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకొని అరుస్తున్నాడు. ఆ హిజ్కియా అనేటువంటి వాడు బంగారపు చెప్ప పట్టరండిరా, అందులో ఏముందో చూద్దామని. దేవుని బిడ్డ దేవునికి తెలియక కాదు, మీకు అర్థమవుడు గురించి అలా చెప్తున్నాను. ఒకవేళ బంగారపు చెప్ప తెచ్చి ఉండొచ్చు, ఆ బంగారపు చెప్ప వలగబోయండి అనగానే ఆ వలగబోసారట, అందులో ఎన్నో ముక్కలు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మందిరం కొరకు చేసిన క్రియలు, దేవుని మందిరం కొరకు హెచ్చించినటువంటి కార్యాలు, దైవ సేవకుడి కొరకు ఆయన ప్రేమించినటువంటి ప్రేమ, దేవుని యొక్క మనుష్యుల కొరకు, దేవుని సంఘం కొరకు, దేవుని మందిరపు దేవుళ్ళరా మరి కార్యాలు దేవుళ్ళరా ఆ హిజ్కియా బౌల్లో అనగా గిన్నెలో లేక ఆ చిప్పలో దేవుడు కనుగొన్నాడు. హల్లెలూయా చెప్పినట్టుగా కనుగొని హిజ్కియా దేవుని బిడ్డలారా ఆయన దగ్గరికి వచ్చేసేటంట, హిజ్కియా హిజ్కియా నువ్వేదో ప్రార్థన చేసావే, నేను వెటకారంగా ప్రార్థన చేసావనుకున్నాను, నీ ప్రార్థన గిన్నెలో ఏమి ఉండవనుకున్నాను, ఎన్ని గొప్ప కార్యాలు నా కొరకు చేసావయ్యా, నా మందిరం కొరకు చేసావయ్యా. నా ఆలోచనలో అయ్యా నిన్ను గూర్చిన జ్ఞాపకాలే మెదులుతూ ఉన్నాయి. నా ఆలోచన అనే చెప్పలో నిన్ను గూర్చినటువంటి ఎన్నో సంగతులు ఉన్నాయ్యా. ఇది ఆ సంగతులను బట్టి హిజ్కియా నీకు ఇంకొక 15 సంవత్సరాలు ఆయుర్దాయమనిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా చెప్పినట్టుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఏమిచ్చాడట?
చెప్పండి చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? చెప్పండి ఎన్ని సంవత్సరాలు? హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. ఇది నాన్న దేవుని బిడ్డలారా, ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని వాక్యంలో హిజ్కియా, నీవు ఇంకా 15 సంవత్సరాలు ఆయుర్దాయం నీకు ఇస్తున్నాను, నీకు పొడిగిస్తున్నాను అంతే. నీవు నా ఇంటిని బాగు చేసావు గనక, నీ ఒంటిని బాగు చేసి నీవు నా కొరకు ప్రయాసపడ్డావు గనక నేను నీకు కొరకు ప్రయాసపడి ఇదిగో నీకు ఒక 15 సంవత్సరాల ఆయుర్దాయాన్ని ఇస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రపంచంలో 15 సంవత్సరాలు గ్యారంటీగా బ్రతుకుతానని ఎవరైనా చెప్పగలిగితే చేయొద్దండి. 15 సంవత్సరాలు గ్యారంటీ సార్, మన లైఫ్ అంతే అని ఎవరైనా చెప్పగలరా? 15 సంవత్సరాలు కాదు, 15 రోజులకు కూడా మనం చెప్పండి గ్యారంటీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను 15 సంవత్సరాలు గ్యారంటీగా బ్రతుకుతానని చెప్పగలిగేవాడు, చెయ్యెత్తగలిగేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు? దేవునికి స్తోత్రం. ఎప్పటికట్టుగా గ్యారంటీ సార్, మన బ్రతుకు గ్యారంటీ అని ఏకైక వ్యక్తి హిజ్కియా ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఎప్పటికట్టుగా హల్లెలూయా. ఇది నాన్న, ఒరే చలి, నేను నీతో మాట్లాడుతున్నాను. నీవు దేవుని ఇంటిని కట్టగలిగితే, ఒరే తల్లి, దేవుని సంఘమనే దేవుని ఇంటిని, దేవుని సేవకుని ఇంటిని నీవు కట్టగలిగితే బ్రతుకును కూర్చిన భరోసా నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా చెప్పినట్టుగా, హల్లెలూయా. ఏం చేస్తాడు? మరొకసారి చెప్తాను, ఈ మాటలు వినండి, చాలా జాగ్రత్తగా వినండి. నీవు దేవుని ఇంటిని కట్టగలిగితే నీ బ్రతుకును కూర్చిన భరోసా నా దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. రే తల్లి, దేవుని ఇంటిని కడితే రే దేవుని మిట్లరా, దేవుని ఇల్లు పాడైతే దేవుడు మౌనంగా ఉండడు. నీ ఇల్లు పాడైపోయింది అనుకోండి, దేవుడు మౌనంగా ఉండడు. ఎందుకంటే దేవుడి ఇంటిని కట్టావు కాబట్టి. నీ పిల్లలు పాడైతే దేవుడు మౌనంగా ఉండడు, దేవుని ఇంటిని కట్టావు కాబట్టి. దేవుడు నీ ఒళ్ళు పాడైపోతే దేవుడు మౌనంగా ఉండడు, ఎందుకంటే దేవుని కొరకు ప్రయాసపడ్డావు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా, హల్లెలూయా. దేవుడు అనుకుంటాడంట, దేవుని బిడ్డలారా, ఇతడు నా ఇల్లు కట్టాడు, నా మందిరం కొరకు ప్రయాసపడ్డాడు, నా పరిచర్యలో సహాయం చేశాడు, నా సహకారులలో వీడు కూడా ఉన్నాడు కనుక ఇదిగో వీడి ఇంటిని నేను కట్టాలని. దేవుని బిడ్డలారా, మన ఇంటిని కట్టే దేవునిలాగా మన ఇంటికి ప్రత్యక్షం అవుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేసినటువంటి హిజ్కియా, దేవుని బిడ్డలారా, అతని ప్రార్థన విని ఏం చేశాడు దేవుడు? అతనికి 15 సంవత్సరాల ఆయుర్దాయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు హిజ్కియా. అతని యొక్క మరి చిప్పలో ఏముందో ప్రభు చూశాడు. అతను చిప్పలో ఉన్న క్రియలను బట్టి, దేవుని బిడ్డలారా, అతని ప్రార్థనను బట్టి, అతను చేసిన క్రియలను బట్టి చావుగోతులో నుండి హిజ్కియాని సజీవుడిగా లేపాడు. హల్లెలూయా చెప్పినట్టుగా, హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంచుమించుగా ఇలాంటి ప్రార్థనే ఒక ఆయన ప్రార్థన చేశాడు. ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా. ఎవరు? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా, హల్లెలూయా చెప్పండి హల్లెలూయా చెప్పినట్టుగా, హల్లెలూయా. సంసోను ఆఖరి క్షణాలలో దేవుని బిడ్డలారా, ఆ దాగోను గుడిలో కట్టబడిన వాడై, తిరుగులు ఇసురుతున్న వాడై, గుడ్లు పెరకబడిన వాడై, జుత్తు కత్తిరించబడిన వాడై దేవుని బిడ్డలారా దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, హిజ్కియా ఏ ప్రార్థన అయితే చేశాడో అదే ప్రార్థన, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా. హిజ్కియా అయితే కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశాడు. ఇంచుమించు అదే ప్రార్థన దేవుడు సంసోను చేస్తున్నాడు. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, దయతో జ్ఞాపకం చేసుకో, ఈసారి జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంసోను ప్రార్థన దేవునికి వినబడిందంట. హల్లెలూయా చెప్పినట్టుగా. దేవుడు అన్నాడు, ఏముందయ్యా సంసోను జ్ఞాపకం చేసుకోవడానికి? ఏం జ్ఞాపకం చేసుకోని ప్రార్థన బాగానే చేస్తున్నావు, అసలు ఏం జ్ఞాపకం చేసుకో?
ఏముందని నా దగ్గర జ్ఞాపకం చేసుకోవాలా? నీ చిప్ప తెరిచినప్పుడల్లా, నీ చిప్ప రప్పించినప్పుడల్లా నాకు ఏ జ్ఞాపకానికి వస్తుందో తెలుసా? నీవు తిమ్మనాతులో తిరిగిందే గుర్తొస్తుంది. సంసోను, నీ చిప్ప చూసినప్పుడల్లా నీవు ఫిలిష్తీయుల ఆడపిల్లల చుట్టూ తిరిగిందే జ్ఞాపకానికి వస్తుంది. సంసోను, నీవు గాజాలో తిరిగిందే గుర్తుకొస్తుంది. సంసోను, నీవు సోయారు లోయలో ఆ దెలీలాతో తొడ మీద పడుకున్నావే, అదే గుర్తు వస్తుంది. నువ్వేం చేసావని గుర్తుకు తెచ్చుకోవాలా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేసినప్పుడల్లా దేవా నన్ను జ్ఞాపకం చేసుకోవని మనము ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు అలాగ అనుకోకూడదు. ఏమి జ్ఞాపకం చేసుకోవాలమ్మా? నీది నా కొరకు ఏం చేసావని జ్ఞాపకం చేసుకోవాలి? ఏమాత్రం నా సంఘం కొరకు కన్నీళ్లు కార్చావని జ్ఞాపకం చేసుకోవాలి? నా సేవకునికి ఇదిగో దేవుని సువార్తలో నీవేమి సహకారిగా నిలవబడ్డాను అని జ్ఞాపకం చేసుకోవాలా? ఉపవాస కూటాలని పెడితే ఉపవాస కూటాలకి నీవేమి ఇచ్చేవని, ఉజ్జీవ సభలకి నీవేమి సరిదేవని గుర్తు తెచ్చుకోవాలా? సంసోను మాట్లాడుతున్నాడు దేవునితో, ప్రభువా దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆ చిప్పను రప్పించాడంట. ఒరే సంసోను గాడు ఏదో ప్రార్థన చేస్తున్నాడు, ఆడు చెప్పట్టరండ్రా. దేవదూతలు చెప్ప తెచ్చారు, వలకపోసారంట. అందులో ఒక్క మంచి పనే లేదు. దేవునికి పనికొచ్చేది ఒక్కటే లేదు. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు చేసింది ఒక్క కార్యమో లేదు. అంతా దేవుని బిడ్డలారా ఫిలిష్తీయుల ఆడపిల్లల చుట్టూ తిరిగిన కార్యాలు, గాజాలో తిరిగిన దేవుళ్ళ ఆనవాళ్ళు, సోయారులో తిరిగినటువంటి దేవుళ్ళ ఆనవాళ్ళు, అలాగే తిమ్నాతులో జరిగించినటువంటి దేవుళ్ళ రాచకార్యాలు, దేవుళ్ళ సంసోనును గూర్చి అవే ఉన్నాయి తప్ప దేవుని కొరకు కలిగినటువంటి కార్యాలు ఏమీ లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. దేవుడు సంసోనుకి ఎంతో కృపించాడు. తన బలహీనతను బట్టి ఆ కృపను అతడు దుర్వినియోగం చేసుకున్నాడు. దేవుని వెతికి చూడండి, బైబిల్ అంతా సంసోను ఎక్కడికి వెళ్ళినా ఆడపిల్లలతో మాట్లాడినట్టే ఉంటారు తప్ప మగోళ్ళతో మాట్లాడినట్టు ఎక్కడ లేదు బైబిల్లో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది నా దేవుని బిడ్డలారా, ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సంసోను దేవుళ్ళరా ఒకే ప్రార్థన చేశాడు, హిజ్కియా కూడా ఒకే ప్రార్థన చేశాడు. హిజ్కియా చేసిన ప్రార్థనను బట్టి మృతులో నుండి, మరణంలో నుండి దేవుళ్ళరా సంసోనును బ్రతికించాడు. క్షమించాలి, హిజ్కియాను బ్రతికించాడు. అదే ప్రార్థన చేసినటువంటి సంసోనును బ్రతుకోని చంపేశాడు. దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా. అదే ప్రార్థన చేసినటువంటి హిజ్కియా చావులో నుండి దేవుళ్ళ జీవానికి వచ్చాడు. అదే ప్రార్థన చేసినటువంటి సంసోను జీవములో నుండి మరణానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? దేవుళ్ళరా ఆ చిప్పలో సంసోనును గూర్చిన సంగతులు లేవు. హల్లెలూయా చెప్పినట్టుగా. ఒరే తల్లి, నేను ముగిస్తున్నాను. ఇది నాన్న ముగింపునకు వస్తున్నాను. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒరే తల్లి, ఇది నాన్న దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీ చిప్ప దేవుని దగ్గర, ఓ దేవుని బిడ్డలారా, పదిలపరచబడింది. బంగారుపు కత్తెరతో దేవుళ్ళ కత్తిరించినటువంటి ఆ యొక్క చిప్పలో దేవుళ్ళరా నిన్ను గూర్చిన ఆనవాళ్ళు దేవుడు చూడగలుగుతున్నాడా? హిజ్కియాను గూర్చి ఆ ఆనవాళ్ళు చూడగలిగాడు కనుకే ఇదిగో హిజ్కియా నీవు బ్రతకాలయ్యా, నా సంఘం కొరకు బ్రతకాలయ్యా, నా ప్రజల కొరకు బ్రతకాలయ్యా, ఇంకొక 15 సంవత్సరాలు ఆయుర్దాయం ఇస్తున్నాను అన్నాడు. ఆ చిప్ప చూసే రైతల్లి, ఈ 32వ ఈ చర్చి ఇనాగరేషన్ కార్యక్రమంలో నీ చిప్ప నా దేవుని ఆలోచనలలో, నీ చిప్ప నీ క్రియలు పదిలపరచడానికి దేవుడు గుర్తులో, దేవుని ఆలోచనలో నీ ఉండాలని ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా చెప్పినట్టుగా. హల్లెలూయా. ఒకానొక దినం రాబోతుంది దేవుని బిడ్డలారా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని నీవు ప్రార్థన చేయగానే నీ చిప్ప ఆయన ముందుకు వస్తుంది. నీవు చేసిన క్రియలను బట్టి ఆయన నిన్ను కనికరించబోతున్నాడు. ఒకవేళ నీవు సంసోనులాగా ఏ క్రియ చేయని వాడవైతే, ఒరే తల్లి, ఆ దినాన నీవు నాశనమునకు సిద్ధపడాలని
ప్రభు కోరుతున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి సంగతి దేవుని బిడ్డలారా, ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని వాక్యాల్లో. ఆ బంగారపు కత్తెరి దేవుని సేవకుడు. ఆ సేవకుడు దేవుని మందిరంలో ఉన్న నిన్ను కత్తిరించాలా? దేవునికి స్తోత్రం చెప్పగట్టుగా హల్లెలూయా. బంగారపు కత్తెర అనేటువంటి శ్రమలు ఒకవేళ మనకు వచ్చినా ఆ శ్రమలలో మనము నిలబడగలగాల. అప్పుడే దేవుని యొద్ద మనము మహా ఆనందాన్ని, మహాఘనతను మనం అనుభవిస్తాం. బైబిల్ గ్రంథంలో యోబును మనము గుర్తు తెచ్చుకోగలిగితే, యోబు దేవునిలారా ప్రభువు కొరకు వెలిగినటువంటి ఒక అద్భుతమైన దీపం ఆయన. హల్లెలూయా చెప్పినట్టుగా హల్లెలూయా. ఆయన ఎన్నో పర్యాయాలు కత్తిరించబడ్డాడు. దేవుని చిప్పలో దేవుని బిడ్డలారా యోబును గూర్చినటువంటి ఆనవాళ్ళు దేవుడు భద్రం చేసుకున్నాడు. అందుకనే ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవని, పాడైపోయిన తర్వాత, అన్నీ పోయిన తర్వాత, అందరూ చనిపోయిన తర్వాత, భార్య కూడా చిచ్చి ఎందుకు వచ్చింది నీవు నీ దేవుడును, నీవు చచ్చిపోకూడదని శాపనార్థాలు పెట్టిన తర్వాత కూడా దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అతని చిప్పను రప్పించి ఆ చిప్పలో ఆయన దేవుని గూర్చినటువంటి మంచి క్రియలను చేసి ఏం చేశాడు? దేవుడు అతన్ని రెండింతలుగా ఆశీర్వదించాడు. ఒరే తల్లి, ఇది నువ్వెందుకు అలాగా ఆశీర్వదించబడకూడదు? నీవు ఆశీర్వదించబడ్డానికి గల కారణం, నీవు ఆశీర్వదించబడ్డానికి గల దేవుడు ఏకైక లక్ష్యం దేవుని సంఘం. దేవుని సంఘమును నీ ప్రాణాధారకంగా నీవు ప్రేమింపగలిగితే, నీవు శిరస్సుగా దేవుడు నిన్ను యోబును నిలబెట్టినట్లుగా, హిజ్కియాను నిలబెట్టినట్లుగా దేవుడు నిన్ను నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఇది నా దేవుని బిడ్డ, నీవు నీ కుటుంబము ప్రభువు కొరకు నిలవబడి దేవుని కొరకు శూరకార్యాలు, వీరకార్యాలు ఎన్నో చేసి దేవుని యొక్క ఆలోచనలని చిప్పలో నీవు భద్రపరచబడుదువుగాక. అతి ధన్యత దేవుడు మనందరికీ దయచేయాలని ప్రభు పేట కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి స్థలంలో వంచుదాం. కాస్త సమయం ఎక్కువే తీసుకున్నాను, అన్యదా భావించొద్దు. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మీకు వినిపించబడ్డాయి. ఇది నాన్న చెలే, నా దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో ప్రత్యక్షపు గుడారము, దేవుని వాక్యము దేవునిలాగా మాట్లాడుతుంది. ఆయన గుడారము దగ్గర ఆ పరిశుద్ధ స్థలములో దీపవృక్షం ఉంది. ఆ దీపవృక్షానికి అనుసంధానంగా బంగారపు కత్తెర ఉంది. ఆ బంగారపు కత్తెర తర్వాత బంగారపు చెప్ప ఉంది. ఒరే తల్లి, మర్చిపోవద్దు. నిన్ను గూర్చిన ఆలోచనలు, నిన్ను గూర్చిన దాఖలాలు, నీవు చేసిన కార్యాలు, నీవు చేసిన సంఘము కొరకు, ఆయన శరీరము కొరకు, ఆయన వెలపెట్టి కొనబడిన రక్తము, చేత కొనబడిన విమోచింపబడిన దేవుని సంఘం కొరకు నీవు చేసిన క్రియలు, కార్యాలు ఏవైతే ఉన్నాయో నా దేవుని బిడ్డ, అవి భద్రపరచబడబోతున్నాయి. దానిని బట్టే నీకు కృపా కనికరములు చూపింపబోతున్నాడు నా దేవుడు. నీ కుటుంబాన్ని దేవుడు దీవింపబోతున్నాడు. నీ పిల్లలను దేవుడు హెచ్చించబోతున్నాడు. నీ బిడ్డలకు ఉద్యోగాలైనా, నీకు వ్యాపారములలోనైనా నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దానిని బట్టే కృప వెంబడి కృప, దానిని బట్టే ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, దానిని బట్టే నా దేవుడు నీ మీద కనికరం చూపించబోతున్నాడు. ఒకవేళ ఆ చెప్పలో ఏమీ లేకపోతే, ఆ చెప్ప ఖాళీ అయిపోతే, ఒరే తల్లి, నా దేవుని ఎదుట నీవు సిగ్గుపడతావు. అక్రమము చేయువారులారా నా నుండి వెళ్ళిపోండి. మీరు నా వారు కాదు. మీరెవరు వారో? నా వారైతే నా స్వరం వినుదురు. నా గొర్రెలు నా స్వరం వినును. నా గేటు దగ్గర కూడా నిలబడడానికి వీలు లేదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. తలుపులు మూసి ఆయన నోట్లో నుండి కాండ్రకించి ఉమ్మేసి, అది నిన్ను సిగ్గుపరుస్తాడు నా దేవుడు. మనం అలాగ బ్రతకూడదు చెల్లి. ఒకవేళ ఇప్పటి వరకు అలాగే బ్రతికేవేమో, ఇప్పటి వరకు దేవుని సంఘాన్ని ప్రేమించలేదేమో, ఆయన సన్నిధి కొరకు నీవే పాటు పడలేదేమో, 30 సంవత్సరాల నుండి దేవుని సేవకురాలు ఎంత కష్టపడుతుందో ఆ కష్టంలో నీ పాలు లేవేమో, ఈ 30 వసంతాల నుండి దేవుని సేవకుడు ఎన్నో విషయాల్లో నిన్ను నడిపిస్తూ ఉన్నాడు, ఎన్నో విషయాలు నీకు నేర్పిస్తూ ఉన్నాడు. అయినా నీవు నేర్చుకోవట్లేదేమో, నీవు ఇంకా సంసోనులాగా ఉండిపోయావేమో, ఇంకా తిమ్మనాతు, ఆ గాజా ఆ ప్రాంతాలన్నీ తిరుగుతున్నావేమో. చలే, ఇది నాన్న ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు.
రా, హిజ్కియా స్థానానికి రా. యవన ప్రాయంలో ఉండగా హిజ్కియా మొదటి సంవత్సరంలో మొదటి నెల 1వ తారీఖున దేవుని మందిరం కొరకు అతనికి కలిగిన ఆలోచన, ఇది నన్ను నీవు కలిగి ఉండాలి చెల్లి. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి వెళ్దాం. ఉన్న వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో నీరు కట్టి ఫలింపులోకి తీసుకొచ్చేలాగున నిజమే మనం దేవుని కొరకు చేసిన, దేవుని కొరకు వెలిగించబడిన, దేవుని కొరకు కరిగించబడిన ఆ గురుతులు ఆ బంగారపు చిప్పలో దేవుని దగ్గర భద్రపరచబడిన రీతిగా ఈరోజున దేవుని సన్నిధిలో కూడా మనం చేసిన, ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఇచ్చిన సంఘము కొరకు దేవుని పని కొరకు మనం ఆ చేసిన యొక్క గురుతులు జాడలు దేవుని దగ్గర భద్రపరచబడి ఉన్నావా, లేదా మన గిన్నె ఖాళీగా ఉందా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. అయ్యా నీ కొరకు నేను జాడలు, అయ్యా నీ పని కొరకు నేను గురుతులు సంపాదించుకుంటాను ప్రభువా. అయ్యా తండ్రి, నీ పరిచర్య విషయంలో తండ్రి నేను కొన్ని విషయాలు జ్ఞాపకముగా, సంగతులను జ్ఞాపకముగా హిజ్కియా ఎలాగైతే దాచుకుని ఉన్నాడో ప్రభువా. అయ్యా ఇర్మియా బంధకాల్లో ఉన్నప్పుడు అయ్యా తండ్రి ఆ యొక్క షండు ఎలాగైతే తండ్రి చక్కని పని చేసి ప్రభువా, అయ్యా దేశమంతా ఒక ఎత్తు అయితే తను ఒక ఎత్తుగా నిలబడగలిగి ఉన్నాడు ప్రభువా. నీ సన్నిధిలో ఒక బలమైన స్తంభముగా మమ్మల్ని నిలబెట్టండి నాయనా. స్తోత్రం. ప్రతి ఒక్కరు దేవుని అడుగుదాం ప్రభువా, నీ పని కొరకు మేము నిలిచి అయ్యా తండ్రి మేము శిరస్సుగా నిలబడాలి ప్రభువా. అయ్యా నువ్వు ఎలాగైతే లోకం కొరకు, లోక రక్షణ కొరకు అయ్యా తండ్రి ప్రాణం పెట్టి సంఘమునకు శిరస్సుగా నువ్వు మార్చబడి ఉన్నావు ప్రభువా. అయ్యా నా కుటుంబ పరిచర్యలో ప్రభువా, నా వంతు పరిచర్యలో నేను చేయవలసిన పని చేసి ప్రభువా శిరస్సుగా నిలబడగలిగిన కృప మాకు అనుగ్రహించండి నాయనా. అందరము ప్రార్థన చేద్దాం. 2024 సంవత్సరంలో ఈ మందిర వార్షికోత్సవ కూడికలో ఈ రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే ఇంకా మనం చేయాల్సింది దేవుని కొరకు, ఇంకా ఆయన కొరకు, ఆయన పని కొరకు పాటుపడవలసింది, ప్రయాసపడవలసింది, ఇందుకో శ్రమకొగ్గవలసినవి ఇంకా అనేకమైనవి ఉన్నవి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నారు కనుక అందరం కూడా ప్రార్థన చేద్దాం. చెరుగాత్మ తల్లి గారు ప్రార్థన చేసి ఆశీర్వాదాన్ని ఇస్తారు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనములు యేసయ్యా, వందనములు ప్రభువా, మా రక్షకుడా మీకు వందనములు. అభిషేక్తుడా నీకు వందనాలు. మా కొరకు రక్తాభిషేకము పొంది అయ్యా నేను రిక్తినిగా చేసుకుని ప్రభువా శరీరధారిగా వచ్చి తండ్రి నాయన తండ్రి చిత్తాన్ని నువ్వు నెరవేర్చి అయ్యా మా కొరకు ప్రాణం పెట్టి ప్రభువా మమ్మల్ని రక్షించిన రక్షకుడా అయ్యా మీ సంఘాన్ని మీరు స్వరక్తం ఇచ్చి సంపాదించినారు దేవా, నీకు స్తోత్రముల ప్రభువా. అయ్యా సంఘములో మేము ఎలా ఉండగలుగుతున్నామని ఆలోచన చేసుకునే జ్ఞానము మాకు దయచేయండి ప్రభువా. మేము ప్రార్థించుకున్న రీతిగా తండ్రి అయ్యా సంఘముతో మాట్లాడు ప్రభువా, నీ దాసుల్ని ఎత్తిపట్టి మాట్లాడు ప్రభువా. అయినా మేము ముందుగానే మీ సన్నిధిలో అడిగి ఉన్నాం ప్రభువా. నువ్వు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు. మీ సేవకుని మీరు ఎత్తిపట్టి వాడుకున్నందుకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. నాయనా నేను మాట్లాడలేదా, మీరు వినలేదా అని నాయనా ఒకనొక దినం ముందు అనుకుండగానే ముందు మాట్లాడుచున్నావు ప్రభువా. నీ స్తోత్రముల తండ్రి, స్తోత్రముల ప్రభువా. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా నడుచుకోవాలో ప్రభువా మాకు నేర్పిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. నీకు వందనాలు తండ్రి. మేమెంత, మా పరిచర్య ఎంత, మా బ్రతుకులు ఎంత ప్రభువా, మా సేవా విధానం ఎంత తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. మా యొక్క జీవితంలో ఆవగింజంత 60 వంతు కూడా ఈ పరిచర్యలో ముందుకి ఇంకా కొనసాగలేకపోతున్నాం ప్రభువా. అయినా మీకు వందనాలు తండ్రి. మేమేమి చేయగలం ప్రభువా. నీ సంఘాన్ని కాపాడుకుంటున్నాను, సంఘ పరిచర్య మీరే జరిగిస్తున్నారు. ఏమి కావాలో సంఘంలో చేర్చబడిన ప్రతి బిడ్డకి ఏది అవసరమో పరిశుద్ధాత్మ తండ్రి మీరు సహకరిస్తే ప్రభువా మాకు తోడ్పడుతున్నారు, మా సంఘ బిడ్డలకు తోడ్పడుతున్నారు.
నీ మందిరము సమృద్ధి వల్ల మేము పోషించబడుతున్నాము, ఆదరించబడుతున్నాము. అయా సంఘ సమృద్ధి వలన సంఘ బిడ్డ అందరూ క్షేమంగా ఈ నిమిషం వరకు ఉండటానికి నువ్వు సహాయం చేసావు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా ఎందరెందరో ప్రభువా నేను సంఘముని విడిచిపెట్టి దూరం వెళ్ళిపోయిన వీళ్ళ కొరకు కూడా ఇంకా ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ చిత్తాన్ని బట్టి వారిని కూడా సమకూర్చండి. ఇంకా అనేకులు రక్షించబడాలి, సంఘంలో చేర్చబడాలనే దినము మేము మీ సన్నిధిలో చేసే ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. నేను హిజ్కియా ప్రార్థన మీరు ఆలకించారు ప్రభువా. హిజ్కియా నిశ్చయం యథార్థంగా నడుచుకున్నాడు కాబట్టి ప్రభువా నేను ఎలాగో నడుచుకున్నానో అది నీకు తెలియదా అని అడిగాడు ప్రభువా, నీకు స్తోత్రము. మేము యథార్థంగా నడుచుకున్నట్లయితే, యథార్థంగా నీ పరిచర్య చేసినట్లయితే ఏనాయనా మేము ఒక రోజుని అటువంటి ప్రార్థన కూడా చేయగలమేమో ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. అయినా హిజ్కియాని జ్ఞాపం చేసుకుని ఆయుష్నిచ్చిన దేవుడా నీకు వందనాలు. అయినా ఇర్మియా ప్రవక్తని జ్ఞాపకం చేసుకుని అతన్ని కాపాడిన తండ్రి నీకు స్తుతులు ప్రభువా. అయా సంసోన్ అయితే ఎందుకు చెందకుండా అయిపోయినట్టు అయిపోయాడు ప్రభు, అభిషిక్తుడు ప్రభు. ఆయన అతని గురించి నువ్వు మాట్లాడావు ప్రభు, నీకు వందనాలు. అభిషేకాన్ని కోల్పోయి ఉన్నాడు తండ్రి. అటువంటి సంసోనుగా ఎవరు ఉంటున్నామో ప్రభు ఈ రాత్రి గ్రహించుకుని కృప దయచేయండి. అభిషేకాన్ని పోగొట్టుకొని, వరములు పోగొట్టుకొని, సహవాసాన్ని పోగొట్టుకొని అయా లోకములు తిరుగులాడుచున్నటువంటి నాయన బిడ్డలు ఉన్నారు ప్రభు, వారిని దర్శించమని అయా వారితో మాట్లాడి సమకూర్చమని మిమ్మల్ని అడుగుచున్నాం ప్రభు. సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఆయన నీ సేవకుని ప్రయాణంలో తోడుగా ఉండి క్షేమంగా మా మధ్య తీసుకుని వచ్చి అమూల్యమైన మాటలు తండ్రి అయ్యా మా కన్నీరేటి, మా పరిచర్యేటి, మా పనులేటి అయా నీ బంగారపు చెప్పులో ఉంచిన మర్మాన్ని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు ప్రభు. అయా నీ సంఘం ఎప్పుడు కూడా ప్రభు నా యేసు అయా మీకు వందనాలు తండ్రి. నాయన మండుచున్నటువంటి పొదవలేను నాయన నిత్యం వెలుగుచున్నటువంటి అయా దీపస్తంభం వలేను ప్రభు. అయా మీకు వందనాలు తండ్రి. ఎల్లప్పుడూ నీ కొరకు అయా వెలిగేటువంటి బిడ్డలుగా ఉండుటకు తండ్రి ఆయన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు తండ్రి. అయా మేమేమి చేసినా నీ పని కొరకు అది చాలా తక్కువే తప్ప ఎక్కువ కాదు నాయన. దయతో కృపతో అంగీకరించండి. నీ సేవకుని కుటుంబాన్ని దీవించండి. అయా బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని వారికి దయచండి. వారి పిల్లల వారు కూడా మీరు ఆశీర్వదించి నాయన సంఘ సరిహద్దులు వారికి కూడా విషయాలు కలిగించి ప్రభు వారి పరిచర్యను కూడా అభివృద్ధిపరచమని మీ హస్తాలకు అప్పగిస్తూ చేరివచ్చిన సంఘ బిడ్డలందరితో మాట్లాడినారు, మాతో మాట్లాడినారు. ఇంకా మేము ఎలా నడుచుకోవాలో ప్రభు ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారం నడుచుకునే జ్ఞానాన్ని మా అందరికీ దయచేయమని మెప్పు, మహిమ, ఘనత, ప్రభావాలు మాత్రం మీకు ఆరోపిస్తూ దేని సేవకురాలుగా నీ పాదాల దగ్గర తగ్గిపోతూ ఈ ప్రార్థన చేస్తున్నాములు వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్య సహవాసము, సన్నిధి, ఆదరణ, కాపుదల తన ప్రభువైన యేసుక్రీస్తు తన సొంత స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును, నీ శరీరాన్ని పరిశుద్ధాత్మ కావలుగా ఉంచి నడిపిస్తున్నట్లు మనల్ని, మన సంఘాన్ని, మన సంఘ కార్యక్రమాన్ని పరిశుద్ధాత్ముడు నిత్యము ఆయన రాకడ వరకు సదా తోడై మనందరిని భద్రపరిచి ఆయన మహిమ కొరకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. అందరికీ వందనాలు. బెనీబాబు గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నా అండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా మధ్యకి వచ్చి